आवश्यकताओं की बातों को సిద్ధపడి ఉండాలి. हम उसके लिए तैयार रहे। ప్రవక్త అయిన యెహెజ్కేలు మాట్లాడినటువంటి మంచి జీవం కలిగిన మాటల గురించి మనం విందాం. हिजकेल जो भविष्यद्वक्ता है उनकी जीवन की बातें हम सुनेंगे। యెహెజ్కేలు हिजकेल का పుస్తకము पुस्तक 7వ అధ్యాయము अध्याय 7 5 నుంచి 7 వరకు చదువుకుందాం. 5 से लेकर 7 तक पढ़ेंगे। రాబోయే భయంకరమైన దినాల గురించి యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. आने वाले भयानक दिनों को लेकर हिजकेल बात करता है। 7వ అధ్యాయం 5వ వచనము. हिजकेल की 7वें अध्याय का 5वां ప్రభు అయిన యెహోవా సెలవిస్తున్నదేమనగా, దురదృష్టము, వింతైన దురదృష్టము సంభవించుచున్నది, అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది. ఇదిగో సమీపమాయను. దేశ నివాసులారా, మీ మీదకు దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయను. ఉత్సాహధ్వని కాదు, శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. 5 से लेकर 7 तक लिखा है, प्रभु यहोवा यूं कहता है, विपत्ति है, एक बड़ी विपत्ति है, देखो वे आती है, अंत आ गया है, सबका अंत आया है, वे तेरी विरुद्ध जागा है, देखो वे आता है। हे देश के निवासी, तेरे लिए चक्र घूम चुका है, समय आ गया है, दिन निकट है, पहाड़ों पर आनंद के शब्द का दिन नहीं, हुल्लड़ की का है। ఏంటంటే ఇది ఉత్సాహధ్వని కాదు, ये पहाड़ों में आनंद के शब्द नहीं है, శ్రమధ్వనియే. ये हुल्लड़ की ध्वनि है। ఆ దినాల్లో శ్రమలు ఎక్కువైపోతాయంట. उन दिनों में क्लेश बहुत ज्यादा बढ़ेंगे। ఇది పర్వతముల మీద వినబడుచున్నటువంటి మాట అంటాడు. ये पहाड़ों पर बताई जाने वाली बातें करके बोलता है। కాబట్టి इसलिए భయంకరమైన దినాలు రాబోతున్నాయి बहुत కాబట్టి भयानक दिन आने वाले हैं, మనం సిద్ధపడదాం. हम तैयारी के साथ रहे। దురదృష్టము, ఎంతైన దురదృష్టము సంభవించబోతున్నదంట. तो कहता है तेरे लिए चक्र घूम चुका है, बोलता అంతము है వచ్చుచున్నదంట. अंत आ गया है, అది నీ కొరకు కనిపెట్టుచున్నదంట. वो तेरे लिए इंतजार कर रही అది है, సమీపమాయనని చెప్తున్నాడు. और निकट आ गया है उसका దేశ समय। నివాసులారా, దేశ నివాసులను హెచ్చరిక చేస్తున్నాడు. वो देश के लोगों को सावधान करता మీ है, మీదకు దుర్దినం రాబోతుంది, आपके ऊपर बुरा दिन आने वाला है, సమయం వచ్చుచున్నది, समय आ गया है, దినము సమీపమాయను. वो दिन निकट है। చూడండి ప్రియులారా, देखिए प्रिय, అందుకనే इसलिए పౌలు గారు पौलुस కొలస్సీల సంఘానికి పత్రిక రాస్తూ कोलोसियों को पत्री लिखते वक्त ఆయన ఏమన్నాడంటే, उन्होंने क्या कहा है? ఆ సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యములో సమృద్ధిగా నివసింపనని చెప్పి కొలస్సీల పత్రిక 3:16 ఈ మాట సెలవిస్తున్నాడు. कोलोसियों के 3:16 में लिखा है, मसीह का वचन को अपने हृदय में अधिकाई से बसने दो और सिद्ध ज्ञान सहित एक दूसरे की आवश्यकताओं और अपने मन में अनुग्रह साथ परमेश्वर के लिए भावन स्तुति गान और आत्मिक गीत गाओ। ఎలా అంట, किस तरह దినము का? సమీపించింది కాబట్టి, वो दिन बहुत निकट है, భయంకర దినాలు వస్తున్నాయి కాబట్టి बहुत भयानक दिन आने वाले हैं। సమయాన్ని వేస్ట్ చేయకుండా, समय को व्यर्थ ना करे, వ్యర్థం చేయకుండా, व्यर्थ ना करे, శరీరాశ నేత్రాశ జీవటములో తిరగకుండా शरीर की अभिलाषा, आंखों की अभिलाषा, जीविका की गमंड में పౌలు ना గారు पड़े। సంఘాలను హెచ్చరిస్తున్నాడు. पौलुस कलीसिया को सावधान करता है, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధ పద్యములతోనంట ఒకరినొకరంట హెచ్చరించుకోవాలంట, బుద్ధి చెప్పుకోవాలంట. और एक दूसरे को सावधान करना चाहिए, चिताना चाहिए, भजन और स्तुति गान और आत्मिक गीतों के द्वारा। కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు అంటున్నాడు. अपने अपने मन में अनुग्रह के साथ परमेश्वर के लिए गाया करो। ఈ లోకంలో ఉన్నటువంటి అల్లరి చిల్లరతో పాటలతో కాదు, इस संसार की उलड़ मचाने वाले गीतों से नहीं, ఈ లోకంలో ఉన్న దేవునికి ఇష్టం లేని పాటలు కాదు, इस संसार में जो परमेश्वर का विरुद्ध है उन गीतों से नहीं, దేవుని యొక్క పాటలు, परमेश्वर की गीत ప్రార్థన, और प्रार्थना, ఒకరినొకరు హెచ్చరించుకోవటం, एक दूसरे को चिताना, తప్పు చేస్తే ఒకరినొకరు బుద్ధి गलत చెప్పుకోవటము, करने पर एक दूसरे को समझाना, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపజేయుడి. कहता है कि मसीह के वचन को अपने हृदय में अधिकाय से बसने दो। డాక్టర్లు ఏమంటారంటే, डॉक्टर क्या कहता है? చక్కగా మంచిగా నీరు గనక బాడీలో ఉంటే अगर देह में पानी की मात्रा ज्यादा होगा, మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. अच्छे स्वास्थ्य बना रहेगा। కాబట్టి మీలో ఎట్లా నీరు ఉంటే మనిషి బాగా ఆరోగ్యంగా ఉంటుందో అలానే వాక్యం కూడా మీలో సమృద్ధిగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు,
దేవుని యొక్క కృప వరాలు పొందుకుంటాం మనం. जिस प्रकार देह में पानी का मात्रा ज्यादा होने से देह अष्ट पुष्ट रहता है, उसी प्रकार परमेश्वर का वचन समृद्धि से हमारे अंदर बना रहेगा तो प्रवक्ता परमेश्वर के ఏమంటాడంటే- वरदानों को पाएंगे. ప్రవక్త ఏమంటున్నాడంటే यहाँ पे भविष्यद्वक्ता क्या कहता है? అంతిమ దినం వస్తుంది, రాబోతుందంట. अंत का दिन आ गया है, అంతిమ దినం వస్తుంది अंत का दिन आ गया, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. इसलिए सावधान रहो. ఎప్పుడు యేసుప్రభు వస్తాడో తెలియదు. कब मसीह यीशु आने वाला है पता దొంగ नहीं వలే है. वो వస్తానంటున్నాడు. चोर के समान आएगा बोला. దొంగ ఎప్పుడు చెప్పిరాడు, चोर कभी भी बोलकर नहीं आता, ఎప్పుడైనా రావచ్చు. कभी भी आ सकता है. మెలకుగా ఉంటే ఆ ఇంట్లో దొంగ రాలేడు, దోచుకోలేడు. अगर जागते रहेंगे तो उस घर में ना चोर आ सकता ना लूट सकता है. అందుకని జాగ్రత్తగా ఉండాలి. इसलिए सावधान से रहना है. ఇక మనం ముందు గడిపిన దినములు చాలు అని వాక్యం సెలవిస్తుంది. हम पिछले दिनों में जितना बिताया था वो बहुत है हमारे लिए. అందుకే ఎబ్రీ రాసిన పత్రికలో इसलिए हिब्रानी लिखी हुई 3:14 చదివితే 3:14 देखेगा. పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి అంటున్నాడు. 3:14 15 అటు ఇటు ఉంటుంది చూడ. यदि आज का दिन तुम उसका शब्द सुनो तो अपने मनों को कठोर ना करो जैसा कि क्रोध दिलाने का समय किया था. పాపము వలన కలుగు భ్రమచేత, భ్రమ పాపం అనేది ఏంటంటే 13 में लिखा है, हर दिन एक दूसरे को समझाते रहो, ऐसा ना हो कि तुम में से कोई जन पाप के छल में आकर ప్రతిదినం कठोर हो जाए. ఇందులో చక్కగా రాశాడు. हर दिन, ప్రతిదినం, हर दिन, ఏదో వారానికి ఒక రోజు కాదు, हफ्ता में एक बार नहीं, ఏదో వారానికి ఒక రోజు చర్చికి వెళ్తున్నాం, हफ्ता में एक बार चर्च में जा रहे, ఒక 20 నిమిషాలు ఒక గంట కూర్చున్నాం. 20 मिनट या 1 घंटा बैठ गए. మనం క్రైస్తవులం కాబట్టి, हम ईसाई होने के नाते, మన తాతలు తండ్రులు ముత్తాతలు క్రైస్తవులు కాబట్టి, हमारे दादा परदादा ईसाई है, इसलिए ఏదో మనకు అలవాటు ప్రకారంగా, अपनी आदत के अनुसार, ఆచార ప్రకారంగా अपने आचार के अनुसार చర్చిలకు వెళ్తాం వస్తాం. चर्च में जाते हैं और आते हैं. మారు మనసు ఉండదు, मन फिराव नहीं होती, మారు మనసు ఉండదు. मन फिराव नहीं होती. అందుకని ఏమంటుండంటే इसलिए क्या कहता है? ప్రతిదినము हर दिन ఒకరినొకరు హెచ్చరించుకోండి, एक दूसरे को समझाते रहो, ఒకరినొకరంట బుద్ధి చెప్పుకోవాలంట. एक दूसरे को सावधान करना ఈ चाहिए. దినాలు తక్కువైపోయింది. इन दिनों में ये बहुत कम हो गया. అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा था, ఒకరి మెప్పు ఒకరు పొందుకునే వాళ్ళు एक दूसरे को तुम ना आदर का- चाहने वाला, నా యొక్క గౌరవం నా యొక్క ఆదరణ ఎందుకు పొందుకుంటారు? तो परमेश्वर की ओर से कहा तुम आदर पाओगे. ఎంతో అది ఒక మరి వేదంతో మాట్లాడిన మాట అది. बड़े दुख के साथ कहा यीशु ने इस बात को. అందువలనే పాపము వలన కలుగు భ్రమ చేత, इसलिए कहता है पाप के छल में आकर, పాపం అనేది ఒక భ్రమ. पाप जो एक भ्रम है, चल है. అందుకే చాలా మంది అంటారు, इसलिए कई सारे लोग बोलते పాపం हैं చేయటానికి ఇష్టం ఉండి, पाप करने का मन होती है, ఇష్టం ఉండి मन तो रहती है उनकी, పరిశుద్ధ జీవితం జీవించలేక और इस वजह से पवित्र जिंदगी नहीं जी पाते, అంత దేవుడి మీద నెడుతున్నారు. तो सारे दोष जो है परमेश्वर के ऊपर लगाते हैं. ఏమంటున్నారు తెలుసా? क्या बोलते पता है? నిజమే, నేను పాపం చేయబోతున్నాను, ठीक है, मैं तो पाप करने जा रहा నేను था, ఎడిదిరికి పాపినే, मैं तो हूँ पापी, నేను పాపం मैं చేయబోతున్నాను. तो पाप करने నన్ను पर దేవుడు ఆపొచ్చుగా, परमेश्वर मुझे रोक सकता है ना, నన్ను ఆపొచ్చుగా ఆయన. मुझे रोक सकता है ఈ ना. పాపం చేయకుండా ఎడిదిరిగా నన్ను ఆపొచ్చుగా. इस पाप करने के ना करने के लिए परमेश्वर जैसा भी मुझे रोक सकता है. ఆయన అంతర్యామి కదా, उतार अंतर्यामी है. భూమి మీద ప్రతి ఒక్క ఆయనకి రహస్యమైంది కనపడింది ఏది లేదు కదా. इस पृथ्वी के ऊपर उनको ना छुपने वाला जगह कुछ भी नहीं है ना. మరి నన్ను ఆపొచ్చు కదా, फिर तो मुझे रोक सकता था ना. పాపం చేయకుండా నన్ను ఆపొచ్చు కదా. पाप करने के रोक सकता था मुझे. ఇంకా చాలా మంది అంటారు, और कुछ लोग बोलते हैं నేను పాపం చేయడం ఆయనకి ఇష్టమే, मुझे इस तरह पाप करना भी उनको अच्छा లేకపోతే लगता నన్ను है, ఆపేసేవాడే, नहीं तो कुछ मुझे रोकता. నన్ను ఆపే ఏదో ఒకటి కల్పించేవాడు పాపం చేయకుండా. पाप ना करने के लिए कुछ ना कुछ ऐसा मेरे लिए बना कर देता फिर. కానీ ప్రియులారా, लेकिन प्रियो, దేవుడు మనిషిని స్వతంత్రంగా పుట్టించాడు. परमेश्वर ने मनुष्य को बड़ी स्वतंत्रता से बनाया है. ఇప్పుడు నేను ఈ బైబిల్ చింపేయగలను, నా ఇష్టం. अभी मैं अपने मन से इस बाइबल को फाड़ भी सकता हूँ, ఈ ల్యాప్టాప్ ని పగలగొట్టగలను, इस लैपटॉप को तोड़ भी सकता నా हूँ, ఇష్టం. ये मेरा मन है. ఈ బైబిల్ పూజ నేను చక్కగా ముద్దు పెట్టుకోగలను, इस बाइबल को मैं चूम सकता हूँ, ఈ యొక్క ల్యాప్టాప్ ని చక్కగా ఉంచుకోగలను. ये लैपटॉप को अच्छी तरह संभाल के रख అది నా सकता हूँ, ఇష్టం. ये मेरा मर्जी है. కాబట్టి इसलिए దేవుడు మనిషిని స్వతంత్రంగా పుట్టించాడు కాబట్టి, परमेश्वर ने मनुष्य को बड़ी स्वतंत्रता से बनाया है. అందుకే పాపము తర్వాత మరణము ఆశీర్వాదములు జీవము నియోజనం ఉంచానన్నాడు. इसलिए कहा था पाप और मृत्यु, आशीर्वाद और जीवन तुम्हारे सामने ही रखा. నీ ఇష్టం ఏది కోరుకుంటావు, आपकी मर्जी, आप जो भी चाहते हो, నీ ఇష్టం ఏది కోరుకుంటావు. जो भी चाहते हो आपकी मर्जी. నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటున్నావా, क्या धर्मी बन के रहना चाहते हो, దుష్ట పనులు దుష్ట కార్యాలు చేసి జీవితంలో ఎట్లా కట్ట
భ్రమలో గడుపుదాం అనుకుంటున్నావా? दुष्ट कार्य करते हुए जैसे तैसा भ्रम में जीना चाहते हो, అది నీ ఇష్టం, वो आपकी मर्जी है, ఆలోచించుకో. आप खुद सोचो. ఎందుకంటే क्योंकि ప్రవక్త అంటున్నాడు, नबी कहता है మీ మీదకి దుర్దినము వచ్చుచున్నది, आपके ऊपर वो बड़ा विपत्ति का दिन సమయం आने वाला వచ్చుచున్నది, है. वह समय आता है, సమయం రాబోతుందంట. समय आने वाली है. యేసుప్రభు వస్తాడు, यीशु मसीह आएगा, ఎప్పుడు వస్తాడో తెలియదు. कब आएगा मालूम नहीं. రొమ్ము 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 కొట్టుకుంటారంట. तो छाती पीट कर ఎవరు रोएंगे. రొమ్ము కొట్టుకునేది? कौन छाती पीट के रोएंगे? అన్యజనులు కాదు, अन्य जाति नहीं रोएगा, విగ్రహాలు పూజించేవాళ్ళు కాదు. मूर्ति पूजक रोएगा. ఎందుకంటే వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు? क्यों वो छाती पीटेंगे? వాళ్ళు ఏమంటారు? वो क्या कहेंगे? యేసు ఇప్పుడు వస్తే अगर आपका यीशु अभी आता है మా तो కలికి మూర్తి ఇంకో రోజు వస్తాడు, हमारा कल की मूर्ति एक दिन और आएगा. మేము ఆయన్ని పూజించాం కదా, हमने उनकी पूजा किया మా था. దేవుడు ఆయన కదా, वो हमारे ईश्वर है కాబట్టి ना. ఆయన తర్వాత వస్తాడు. वो आएगा बाद में. ముందు మీ యేసుప్రభు వచ్చాడు. आपका यीशु पहले వాళ్ళు आएगा, నిశ్చింతంగా ఉంటారు, इसलिए वो निश्चिंत रहेंगे. వాళ్ళకేం తెలియదు పాపం. बेचारे उन्हें कुछ नहीं पता. వాళ్ళకి కాపర్ లేడు, उनका न कोई బైబుల్ లేదు, चरवाहा, ना उनकी कोई వాళ్ళ बाइबल సంఘం है, లేదు, ना उनकी कोई कलीसिया है, సందేశం లేదు, ना कोई संदेश. వాళ్ళకి ఏం తెలియదు పాపం. बेचारे उन्हें कुछ नहीं వాళ్ళు मालूम. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతిని ఆరాధిస్తున్నారు. वो तो प्रकृति की पूजा करने वाली है. సృష్టికర్తను ఆరాధించే ఈ క్రైస్తవులు सृष्टिकर्ता की पूजा करने वाले ईसाई लोग, సృష్టికర్తను ఆరాధించే మనము, सृष्टिकर्ता को पूजने वाला हम, పంపించినటువంటి యేసు ప్రభు నామం రక్షించబడ్డ మనము, उनके द्वारा भेजे गए यीशु के नाम से हमने उद्धार पाए हैं. మనం ప్రభువులో గడపాలి. हम प्रभु में ही बिताना है. నామకార్థ సంఘాలు, नाम मात्र నామకార్థ కాపర్లు, नामधारी నామకార్థ ईसाई, విశ్వాసులు, नामधारी विश्वासी, అవిశ్వాసులు, अविश्वासी, అల్పవిశ్వాసులు, अल्पविश्वासी, వీళ్ళందరంట ये सबकी सब- ఎందుకంటే వీళ్ళు పరిపూర్ణంగా లేరు. ये परिपूर्ण नहीं थे. క్రైస్తవులే గాని పరిపూర్ణంగా లేరు. ईसाई तो है मगर परिपूर्ण नहीं है. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను పరిపూర్ణ కాబట్టి మీరు పరిపూర్ణంగా ఉండండి అంటాడు. इसलिए यीशु ने कहा था मैं परिपूर्ण हूं, तो तुम भी మీరు परिपूर्ण रहो. పరిపూర్ణంగా ఉండండి. आप भी परिपूर्ण ఆయన रहो, పరిశుద్ధుడు. क्योंकि वो पवित्र है. పరిశుద్ధులుగా ఉండటకే పిలువబడ్డామంట మనం. हम पवित्र होने के लिए ही बुलाए गए పేతురు हैं. అంటాడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులంగా ఉండాలని. पतरस कहता है वो पवित्र है इसलिए भी पवित्र बनना चाहिए. ఏంటి పరిశుద్ధ అంటే? पवित्रता का मतलब क्या है? పరిశుద్ధ అంటే पवित्रता यानी कि పాపం అంటనీయకూడదు. पाप को नहीं छूने देना है. ప్రభు చెప్పిన మాటల్ని జాగ్రత్తగా మనం గమనించాలి. प्रभु की कही हुई बातों को ध्यान से समझना. ఆజ్ఞాతిక్రమే పాపం. आज्ञा को उल्लंघन करना ही पाप है. అందుకే ఈ బైబుల్ చదువుకుని బైబుల్లో ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా మనం గమనించాలి. तो बाइबल को हम पढ़े और इन बातों को अच्छी तरह ध्यान से देखें. వాక్యం వినేటప్పుడు वचन सुनते वक्त भी वचन सुनते वक्त भी దైవదాసుని ద్వారా పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడు, प्रभु के दास के द्वारा पवित्र आत्मा क्या बात करता है, జాగ్రత్తగా మనం గమనించాలి. इन ప్రియులారా, बातों को ध्यान से सुनना चाहिए प्रियो. ఆఖరి దినాల్లో ఉన్నాము, हम आखिरी दिनों में हैं. ఆఖరి దినాల్లో ఉన్నాం. आखिरी दिनों में हैं. ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు. हमें नहीं पता कब आएगा అందుకే प्रभु. ప్రవక్త హెచ్చరిస్తున్నాడు. इसलिए नबी जो है सावधान कर रहे हैं. ఎహెజ్కేలు 7:6లో एहेजकेल का అంతము 7:6 వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, हाँ अंत आ गया है, सबका अंत आया है. అది నీ కొరకు కనిపెట్టుచున్నది. वे तेरे विरुद्ध जागा है. ఇదిగో సమీపమాయను. देखो वे आता है, निकट है. చక్కగా ద్వారం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. तो द्वार पर आकर खड़ा हो गया. ఎప్పుడు ఎప్పుడు సెలవు వచ్చిందో తెలియదు. कब उनको पता बोला जाएगा पता नहीं. అప్పుడంట कब ఈ క్రైస్తవులు, ये ईसाई, ఈ నామకార్థ క్రైస్తవులు, అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు, ये नामधारी विश्वासी, अल्प विश्वासी और లోకంతో अविश्वासी కలిసి జీవించే వాళ్ళు संसार के अंदर जो जीते हैं వాళ్ళందరూ రొమ్ము కొట్టుకుంటారు. वो सबके सब छाती पीटेंगे, రొమ్ము కొట్టుకుంటారు. छाती पीटेंगे. ఎందుకంటే क्योंकि అయ్యో మేము పోలేకపోతున్నామే, हम नहीं जा पा रहे, అయ్యో మేము हम పోలేకపోతున్నాం. नहीं जा पा रहे. 24వ అధ్యాయము మత్తయి సువార్త मत्ती की 24वीं अध्याय 30వ అధ్యాయములో 24వ అధ్యాయము 24वीं 30వ अध्याय వచనంలో का वचन 30 में అదిగో ఆయన పరలోకం నుంచి వచ్చి మధ్యాకాశానికి వచ్చినప్పుడు वो जो स्वर्ग से जब आकाश पर आएगा ఆయన దూతలు భూమి మీదకి వస్తారంట. उनके दूत पृथ्वी पर उतरेंगे. ప్రపంచానికి 4 వైపులు तो दुनिया के चारों ओर ఎవరైతే ఏర్పరచబడిన వాళ్ళు పరిశుద్ధులు ఉన్నారో, जो कोई चुने गई है, पवित्र है, వాళ్ళని ఎవరినైతే ముట్టుకుంటారో जिन्हें छुएगा వాళ్ళే పరలోకానికి వెళ్తారు. वही स्वर्ग में उठाए जाएंगे. పరిశుద్ధమైన దూతలు, पवित्र दूत, దేవుని పని చేస్తున్న వాళ్ళు, परमेश्वर का काम करने वाले, వాళ్ళు భూమి మీదకి వచ్చంట वो धरती पे आएंगे. ఎవరిని టచ్ చేస్తారో जिस किसी को वो వాళ్ళు छुएगा పరిశుద్ధుల్నే టచ్ वो చేస్తారు. पवित्रों को ही छुएंगे. అందుకే యేసయ్య అన్నాడు, श्री यीशु ने कहा మీరు పునరుద్ధానంలో దూతల వలె ఉంటారు అన్నాడు. पुनरुत्थान में आप दूतों के समान रहोगे, దూతల వలె పరిశుద్ధంగా स्वर्गदूतों ఉంటారు, के समान पवित्र रहोगे, పరిశుద్ధంగా ఉంటారు. पवित्र रहोगे. కాబట్టి యేసు ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు जब यीशु मसीह बादलों में आएगा దూతలు 4 వైపులు, ప్రపంచం 4 వైపులు ఈ భూమి మీదకి వస్తారంట. तो दूत जो है दुनिया के चारों ओर से पृथ्वी पर आएंगे. ఎవరిని ముట్టుకుంటారో వాళ్లే పరలోకానికి వెళ్తారు. जिन्हें वो छुएंगे वही स्वर्ग में उठा लिए जाएंगे. పాపులను ముట్టుకోరు, वो पापियों को नहीं छुएंगे, పాపులను ముట్టుకోరు. नहीं छुएंगे. కాబట్టి పిల్లారా, इसलिए प्रियो సమయం చాలా దగ్గరలో ఉంది, समय बहुत निकट है, చాలా దగ్గరలో ఉంది. बहुत ही निकट है. ఎలా దగ్గరలో ఉందంటే कैसा निकट है నిజంగా చూడండి, देखिए
ఆ 24వ అధ్యాయం మత్తయి సువార్త मत्ती के 24वें अध्याय ఆఖరి దినాల్లోనంట आखिरी दिनों में చూడండి యుద్ధముల గూర్చి యుద్ధ సమాచారాల గూర్చి మీరు వింటారు. तो युद्ध की बात, लड़ाई के बारे में, लड़ाई के समाचार को लेकर सुनोगे. చాలా మంది అంట बहुत सारे लोग అక్కడ క్రీస్తున్నాడు ఇక్కడ క్రీస్తున్నాడు అంటారంట. तो कहेंगे वहाँ पे मसीह है, यहाँ पे मसीह है. ఇంకా చూడు ఏమంటున్నాడు, జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యం లేస్తాయంట. जाति के ऊपर जाति, राज्य के ऊपर राज चढ़ाई करेगा. యుద్ధములు యుద్ధ సమాచారంలో వింటారంట. आप लड़ाई और लड़ाइयों की चर्चा सुनोगे. భయపడొద్దు, इसलिए नहीं घबराना, జరగవలసిందే, ये तो होना आवश्यक है, అంతం కాదు. अंत नहीं है. అక్కడక్కడ భూకంపాలు వస్తాయంట, जगह जगह भूकंप होगा, అక్కడక్కడ కరువులు వస్తాయంట, जगह जगह अकाल होंगे, మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారంట, तुम्हें पीड़ाओं के लिए చంపుతారంట, तुम्हें मार डालेंगे, నా నామం నిమిత్తం దేశ జనులను ద్వేషిస్తారంట. तो मेरे नाम के कारण सब जाति के लोग तुमसे बैर रखेंगे. ఇప్పుడు జరుగుతుందో చూసారా? आजकल वही हो रहा है ना, देखा జరుగుతున్నాయి ఇప్పుడు. हो रही ना आजकल. ఒక రాజ్యం మీదకి ఇంకొక రాజ్యం, एक राज्य के ऊपर दूसरा राज्य, ఒక జనం మీదకి ఇంకొక జనం, एक जाति के ऊपर दूसरा जाति, అక్కడక్కడ భూకంపాలు, जगह जगह भूकंप కరువులు और अकाल. ఇవన్నీ దేనికి రాకడక సూచనలు. ये सारी बातें जिसका चिन्ह है, आगमन की चिन्ह है. ఒకసారి యేసు ప్రభు వారు एक बार मसीह ने ఆ దేవాలయం విడిచి వెళుతూ ఉన్నాడంట. मंदिर से जा रहा था. అయితే ఈ శిష్యులు इन चेलों ने ఆ దేవాలయం చూసి అంట, ఈ దేవాలయపు కట్టడాలు చూడు ఎంత అందంగా ఉంది అని చూపించాడంట. तो उन चेलों ने उस मंदिर की वो रचना को दिखा रहे थे, देखे कितना सुंदर देखा है. అయితే యేసు ప్రభు అన్నాడంట, तब यीशु ने कहा, ఇదిగో మీరు ఎన్ని చూస్తున్నారే, మీరు आप ये सब कुछ देख रहे ఒక हो దినం ना? రాయి మీద రాయి లేకుండా ఎన్ని పడద్రోయి పడతాయి అంట. यहाँ तक कि एक पत्थर के ऊपर पत्थर भी नहीं रहेगा, ఖచ్చితంగా ఈ మాట सब ढा दिया చెప్తున్నాను. जाएगा. యేసు ప్రభు ఒక ప్రవక్తగా గుర్తించారు. यीशु मसीह को एक भविष्यद्वक्ता भी ఆయన समझा దేవుని गया. కుమారుడు, वो परमेश्वर का ఆయన पुत्र है, మనుష్య కుమారుడు, वो मनुष्य का भी पुत्र ఆయన है, దైవ కుమారుడు, वो ईश्वर का पुत्र है, ఆయన దావీదు కుమారుడు, वो दाऊद का पुत्र है, పెండ్లి కుమారుడు. वो दुल्हन है, ఆయన చెప్పిందంతా కరెక్ట్ గా నెరవేరుతుంది. वो दूल्हा है, वो जो कुछ कहता वो सारा कुछ पूरा होता భూకంపాలు है. వస్తున్నాయి, भूकंप भी आ रहे, భయంకరమైన భూకంపాలు వస్తున్నాయి, बहुत भयानक కరువులు भूकंप आ వస్తున్నాయి, रहे, अकाल भी पड़ रहे, కరువులు వస్తున్నాయి, अकाल भी पड़ रहे, రోగాలు వస్తున్నాయి, बीमारियां भी पड़ ఇప్పుడు रही, యుద్ధాలు మీరు టీవీలో వింటున్నారు. और लड़ाई के बारे में भी टीवी में सुनते हैं. నిజంగా आप దేవుని न्यूज़ में. మహాకృప ఏం తెలుసా? परमेश्वर की महान कृपा क्या पता है? యుద్ధాల గురించి మీరు వింటారు. लड़ाइयों की चर्चा तुम सुनोगे. కరెక్ట్, రేడియోలు వచ్చినాయి, तो सच में रेडियो के द्वारा, టీవీలు వచ్చినాయి, टीवी के द्वारा రేడియోలో వింటున్నాం, तो सुन रहे हम लोग, టీవీలో చూస్తున్నాం. टीवी में देखते हैं. దేవుని యొక్క కృప ఇది అందరూ తెలియాలని तो परमेश्वर की कृपा, ये सारी बातें सबको मालूम ఈ पड़े. కనిపెట్టింది ఎవరు తెలుసా? इसे किसने पहचाना पता है? యూదులే. यहूदी ने, యూదులే ఈ కనిపెట్టింది. यहूदियों ने ही पहचाना है. ఆఖరి దినాలంట మనిషి అంట భూమి అంతా తిరిగి వస్తాడంట. ये आखिरी दिनों में मनुष्य जो है पृथ्वी के चारों ओर घूम कर आएगा. విమానాలు కనిపెట్టింది ఎవరు తెలుసా? इस विमान को किसने पहचाना है? యూదులే, यहूदी, రైట్ బ్రదర్స్. राइट ब्रदर्स. ఎందుకో తెలుసా? क्यों पता है? యూదులు దేవుని జ్ఞానంతో ఉన్నవారు. यहूदी जो है परमेश्वर के ज्ञान से भरे हुए రక్షణ వీధుల్లో నుంచి వస్తుంది. हैं. उद्धार जो है यहूदियों से దేవుడు आती है. వాళ్ళని ఉపయోగించుకుని परमेश्वर उनको इस्तेमाल करता ఆయన है చెప్పిన నెరవేరటానికి. और उन्होंने जो कुछ कहा वो पूरा हो నిజంగా जाए. టీవీ లేకపోతే अगर टीवी नहीं होती, యుద్ధాల గురించి మనం వినము. युद्धों की चर्चा हमें नहीं सुनाई ఆయన पड़ती. అంటున్నాడు యుద్ధముల గురించి వింటారు అన్నాడు. तो यहाँ कहता है यीशु तुम युद्धों की लड़ाई की चर्चा ఆ सुनोगे తర్వాత మీరు యుద్ధాల గురించి చూస్తారు, వింటారు. और देखोगे और सुनोगे. ఇప్పుడు రేడియోలో మీరు విన్నారు, ఇప్పుడు రేడియోలు లేవు. तो पहले रेडियो में सुनते तब रेडियो नहीं ఇప్పుడు है, టీవీలో వింటున్నారు टीवी మీరు. में सुनते हैं और देखते हैं. ఇరాన్ మీదకి అమెరికా, ईरान के ऊपर अमेरिका यूक्रेन कैसे में चढ़ाई रशिया, कर- यूक्रेन के ऊपर रशिया ఓ कैसे चढ़ाई कर భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. भयानक युद्ध हो रहा है. ఇదంట రాకడక సూచనలు అంట. ये सारे कुछ जो है आगमन का चिन्ह है, రాకడక సూచనలు आगमन का కాబట్టి चिन्ह మనం है. సిద్ధపడాలి, इसलिए हम तैयार रहना है, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, एक दूसरे को चिताना है, హెచ్చరించుకోవాలి. चिताना है. మా మామయ్య ఉండేవాడు బాపట్లలో, हमारे एक मामा जी है बापटला में, కృపారావు బెదరు, మా కుప్పారు మామయ్య. कृपाराव जी जो गीत लिखता है. మేము ఎప్పుడు ఆంధ్ర వెళ్ళినా मैं जब भी गांव जाता हूँ, ఆయన పాటతో పలకరించేవాడు. वो गीत के द्वारा मेरे से बात करता था. ఆయన పాటతోనే పలకరిస్తాడు. मेरी हाल चाल भी गीतों से ही पूछता था. ఆయన పాటతోనే ఇషారా చేస్తాడు. गीतों के द्वारा इशारा करता था. చూసారా? देखा? అంటే यानी कि ఆత్మ సంబంధమైన పద్యములతోనూ పాటలతోనూ అంటే ఒకళ్ళొకళ్ళు ఉత్సాహపరుచుకోవాలంట. आत्म संबंधी गीतों के द्वारा एक दूसरों को चेताना चाहिए. దేవుని గురించిన గానము చేయొచ్చు. परमेश्वर के बारे में गान प्रतिगान करे. క్రిస్మస్ లని చేస్తారు, क्रिसमस करके बनाते हैं. ఏం పాటలు పాడుతున్నారు, क्या गाना गाते हैं, ఎలాంటి పాటలు పాడుతున్నారు, किस तरह के गाना गाते ఏ हैं, విధమైన డెక్కలు పెట్టుకుని చేస్తున్నారు. कैसे डक लगा कर करते हैं. వీళ్ళు వెళ్తారా పరలోకానికి? क्या ऐसा करने वाला स्वर्ग में जाएंगे? ఇలాంటి వాళ్ళు పరలోకానికి इस వెళ్తారా? तरह के लोग जाएंगे स्वर्ग में. నాలుక
నీ స్వరము నీ పెదవులు దేని గురించి పాడుతున్నాయి? आपके होंठ, आपका जीव, आपका कंठ किस चीज को लेकर गाता है? దేని గురించి పాడుతున్నాయి? किस चीज को అందుకే लेकर गाता है? సంఘానికి రాస్తున్నాడు, इसलिए कलीसिया को लिखता है, మీలో సమస్త మూదములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా మరి నివసింపనీయుడి అంటున్నాడు. तो कहता है सब प्रकार के ज्ञान से तुम्हारे हृदय के अंदर परमेश्वर का वचन समृद्धि से बसने दो. చూడండి ప్రియులారా, देखिए प्रिय, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. एक दूसरे को सावधान करने ఇప్పుడు की. చూస్తున్నావే अभी जो देख रहे हैं ఈ ना, పంచతత్వాలు, ये పంచభూతాలు पंचतत्व ఇవన్నీ నశించిపోతాయి ये అంట, सब कुछ नष्ट हो जाएगा, నశించిపోతాయి అంట. नष्ट हो जाएगा. అందుకే యేసుప్రభు అంటున్నాడు, इसलिए यीशु ने ఇప్పుడున్న कहा, ఈ బిల్డింగ్లు ఉండి చూసారా, अभी ये जो भवन देख रहे हो ना, ఇవన్నీ కూడా పడిపోతాయి అంట. ये सब ढा दिए जाएंगे. కానీ ఏ లేకే. సంఘం అంటే నువ్వు నేనే. कलिसिया का मतलब आप और हम हैं. సంఘం అంటే లోకం నుంచి వేరైన వారు. कलिसिया जो है संसार से अलग हो चुकी అందుకే है. యేసయ్య నా ప్రార్థనా మందిరం అన్నాడు. इसलिए यीशु ने कहा मैं प्रार्थना का ఇప్పుడు भवन, ఉన్నాయి ప్రార్థనా మందిరాలుగా अभी ఉండాలి. जो है प्रार्थना का मंदिर ही होना चाहिए. అక్కడ కాదు దేవుడు ఉండేది, वहाँ परमेश्वर नहीं అక్కడ रहता, నేర్చుకోవడానికి వెళ్తాం, वहाँ सीखने के लिए అక్కడ जाते हैं, ఆరాధన చేయడానికి वहाँ వెళ్తాం, आराधना करने के लिए जाते అక్కడ हैं, దైవదాసుని యొక్క హెచ్చరికలు వింటాం, प्रभु के दास से सावधानी की बात అక్కడ सुनते हैं, క్రమాలు वहाँ తెలుసుకుంటాం. नियम को जानते हैं. సంఘం వెలుపల ఉన్నవాడికి క్రమం తెలియదు. तो कलिसिया से बाहर है, उसको नियम के बारे में नहीं पता. అందుకే इसलिए యేసును నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సంఘం ఉండాలి. यीशु पर भरोसा करने वाला हर एक को कलिसिया होनी चाहिए. సంఘం అంటే ఏంటి తెలుసా? कलिसिया का मतलब సమర్పణ क्या है? స్థలము. तो समर्पण की जगह है. సంఘం అంటే సమర్పణ స్థలము. कलिसिया यानी कि समर्पण की जगह है. మనం 4 బలిపీఠాల గురించి విన్నాం. हमने 4 वेदियों के बारे में सुना. అబ్రహాం 4 బలిపీఠాలు కట్టాడు. अब्राहम ने 4 वेदी बनाया था. ఎక్కడైతే ఆయన బలిపీఠం కట్టాడు అక్కడికి దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. जहाँ उसने वेदी बनाया था वहाँ पे परमेश्वर ने दर्शन నువ్వు दिया. సంఘానికి వెళ్ళినప్పుడు, जब आप कलिसिया में जाओगे, వాక్యం వింటున్నప్పుడు, जब आप वचन सुनते దేవుని हो, వాక్యం నిన్ను తాకుతున్నప్పుడు, परमेश्वर का वचन जब आपको ఆ छूता है, సమర్పణ స్థలమే బలిపీఠం. वो समर्पण का जगह ही वेदी. చాలా మంది అంటారు, बहुत सारे लोग बोलते అదిగో हैं, అయ్యగారు వాక్యం చెప్తున్నాడు, प्रभु का दास वचन వాళ్ళ बताता है, జీవితంలో సాక్ష్యం చెప్తారు, वो अपना जिंदगी बताते हैं, నేను गवाही వింటా के तौर ఉన్నాను, पर. मैं सुन रहा था, నేను వింటా ఉన్నాను, मैं सुन रहा ఆ था, వాక్యం నా జీవితానికి తాకింది, वो वचन मेरा हृदय को छू लिया. అక్కడే నేను ప్రభువుని ఎరిగాను, तो तभी मैंने प्रभु को जान అక్కడే लिया, ప్రభువుని సమర్పించుకున్నాను. तभी मैं प्रभु का आगे समर्पण किया. చాలా మంది, बहुत सारे लोग, మీ అందరూ తెలుసు, आप सब जानते हो, అంకయ్య గారని अंकैया बोलकर ఆయన సాక్షి నేను చదివాను. उनकी गवाही मैंने पढ़ा था. భయంకరమైన వ్యక్తి, वो बहुत भयानक व्यक्ति था. భార్యని కొడతాడంట, पत्नी को बहुत मारता पीटता అసలు था. దేవుడు అంటే ఒప్పుకోడంట, परमेश्वर का नाम लेने से नहीं ఎప్పుడు मानता था, మందులో ఉంటాడు. हमेशा दारू पी के रहता ఆ था. ఆ సినిమా నాటకాలకి పద్యాలు ఆటికిటికి లోకరీతిగా వామించేవాడు. तो संसार की रीति से पिक्चर के गाना और नाटक वगैरह के पीछे बजाया करता था. చర్చికి వెళ్తున్నానంటే భార్యని కొడతాడంట, चर्च के नाम लेने पर पत्नी को मारता था. కఠినవాడంట. बहुत कठिन था. ఒక రోజు एक दिन భార్య అందంట, पत्नी ने कही, అయ్యా ఇక్కడ కోడికలు జరుగుతుంది, నువ్వు కూడా రా అందంట. यहाँ पे प्रार्थना सभा हो रहा है, आप भी आइए. बोला, సరే వెళ్ళొద్దాం వెళ్ళాడంట. ठीक है करके साथ में गया. ఆయన సాక్షిలో చెప్తాడు, वो अपनी गवाही में बताता है, దైవదాసుడు అంట प्रभु का दास వాక్యం చెప్తున్నాడంట, वचन बता रहा था, కన్నీరు గారుతున్నాడు, आंसू बहा रहा था, కన్నీరు గారుతున్నాడు, आंसू बहा रहा था, సిలువ గురించి చెప్తున్నాడు. क्रूस के बारे में बोल रहा है. సిలువ గురించి చెప్తున్నప్పుడు क्रूस के बारे में जब बोल వెంటనే रहा ఆ వాక్యం ఆయన తాకిందంట. है, तुरंत वो वचन उनका हृदय को छू लिया. ఆయన కూర్చున్న దగ్గరే जहाँ वो बैठे थे, जहाँ वो बैठे थे, మోకరించి घुटनों में आया, ప్రభుని నమ్ముకున్నాడు. प्रभु पर भरोसा అదేంటో किया. తెలుసా? तो क्या पता है, సమర్పణ స్థలం. वो समर्पण की जगह है. సమర్పణ స్థలం. कलिसिया पर समर्पण की जगह అక్కడే है. దేవుడు మాట్లాడాడు. वही परमेश्वर ने बात किया. అదిగో నేను చూపించిన విధంగా నువ్వు అదిగో ప్రత్యక్ష గుడాన్ని కట్టు, ఆ కొలతతో కట్టమని చెప్పాడు. जैसा मैंने दिखाया था उसी प्रकार मेल मिलाप वाली मूसा तो तंबू को माटलाडे. उसी नाप से बनाओ. మోషతో మాట్లాడాడు. मूसा से बात నేను किया. చూపించిన విధంగా जिस तरह मैंने दिखाया था, ఆ కొండ మీదకి తీసుకెళ్లి पहाड़ पर ले जाकर మోషని పైకి చూడమన్నాడు. मूसा से कहा ऊपर పైకి देखने చూపి के लिए. చూసినప్పుడు ऊपर को जब देखा అదిగో ప్రత్యక్ష గుడారం కనపడుతుంది. तो मेल मिलाप वाली तंबू दिखाई ఆ पड़ती है. కొలతతోనే కట్టమన్నాడు. उसी नाप से बनाने के కరెక్ట్ लिए అదే बोला. కొలత కింద కట్టాడు. ठीक उसी नाप से అక్కడ बनाया. నేను కలుసుకుంటాను, वहां आकर मैं तुमसे मिला అక్కడ करूंगा, నిన్ను కలుసుకుంటాను. वहां मिला करूंगा. కాబట్టి ప్రియులారా, इसलिए प्रिय, సమర్పణ స్థలం అనేది, समर्पण का जगह, ఆశీర్వాద జీవితం అనేది आशीर्वाद की जिंदगी మనలో ఉండాలి. हमारी अंदर होनी మనలో चाहिए. ఏదో వస్తున్నాంలే పోతున్నాంలే కాదు. ऐसा नहीं है हम केवल जा रहे आ रहे ప్రతి हैं. రోజు మాట్లాడే ప్రతి మాట మన జీవితాల్లో ఒక నూతన మార్పు తీసుకురావాలి. हर दिन प्रभु हमसे जो बात कर रहे हैं हमारी जिंदगी में नई बदलावट को लेके आनी అందుకే चाहिए. మత్తయి సువార్త देखिए मत्ती యేసు ప్రభువు స్వయంగా చెప్పిన మాట, यीशु ने जो स्वयं कहा था, 36వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము, मत्ती के 12 अध्याय, మత్తయి సువార్త मत्ती के 12 12వ అధ్యాయము 36వ వచనం నుంచి 36వ వచనం. 36వ వచనం నుంచి చదివితే, 12 के 36 से నేను पढ़ेंगे మీతో तो, చెప్పుతున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమును లెక్క చెప్పవలసి ఉండును. ఈ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపవాదివని తీర్పు పొందుదువు.
और मैं तुमसे कहता हूँ कि जो जो निकम्मी बातें मनुष्य कहेंगे, न्याय का दिन में हर एक सब बात का लेखा देंगे, क्योंकि तू अपनी बातों के कारण निर्दोष और अपनी ही बातों के कारण दोषी ठहराएगा। నీ హృదయం ఎప్పుడైతే హృదయం అది స్వీకరించుద్దో బయట నుంచి వచ్చే మాటలు जब हृदय बाहर से आने वाली बातों को स्वीकारता వెంటనే అప్లై చేస్తుంది మైండ్ है, दिमाग में पहुंचाता है इस बात को, అప్లై స్వీకరిస్తా హృదయంతో आप हृदय से स्वीकारते हो, మైండ్ కి అప్లై చేస్తుంది दिमाग को अप्लाई करता है। మైండ్ ఏం చేస్తుంది అంటే दिमाग क्या करता है, ఏది అవసరమో దానికి అప్లై చేస్తుంది जिन जिन अंगों की आवश्यकता है उन तक पहुंचा देगा, ఆ అవయవాలను వాడుకుంటది उन अंगों को इस्तेमाल करेगा। అందుకనే इसलिए మునుపటి దినం చాలు అన్ని జనుల వల్లే ప్రవర్తించబాకండి अन्य जाति के समान मत चलो, हम पहले का दिन बहुत ప్రాచీన స్వభావం వదులుకుని నూతన స్వభావంతో నడవండి पुराने स्वभाव को छोड़ो और नई स्वभाव को धारण करो। నీ హృదయం దేవుని మాటల్ని స్వీకరించాలి, आपके हृदय केवल परमेश्वर की बातों को అప్పుడే स्वीकार నీ మైండ్ అప్లై చేస్తుంది, तभी आपका दिमाग पहुंचाएगा और వెంటనే जब ప్రభు కార్యాలు చేయటం మొదలు పెడతావు। तुरंत प्रभु कार्य करना शुरू कर యేసు देगा। ప్రభు అన్నాడు, ईश्वर ने నేను कहा था, పరిచర్య చేయటానికి వచ్చే కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు। परिचर्या करने के लिए आया हूँ, न कि करवाने के लिए। కాబట్టి మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉంది। इसलिए जो जो निकम्मे बातें हर इंसान बोलता है, प्रभु का न्यायासन का सामने लेखा देना। నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుదువు, నీ మాటను బట్టి అపరాధి అని తీర్పు పొందుదువు। आप ही की अपनी बातों के कारण निर्दोष या दोषी ठहरोगे। 2 కొరింథీ दूसरा कुरिन्थी 5:10 చూడండి, వచనం చూడండి। दूसरा कुरिन्थी का 5:10 देखे। 5:10 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను। क्योंकि अवश्य है कि हम सबका हाल मसीह के न्याय आसन के सामने खुल जाए, कि हर एक व्यक्ति अपने अपने भले बुरे कामों का बदला जो उसने देह के द्वारा किया हो पाए। పౌలు గారు అంటాడు, पौलुस कहता है, కావున మేము ప్రభు విషయమై భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము। इसलिए प्रभु का भाई मानकर हम लोगों को समझाते हैं। ఏమంటున్నాడు? क्या कहते हैं? ప్రభు యొక్క విషయమై భయము నెరిగి। प्रभु का भाई मानकर। పిల్లరా, దైవదాసులు భయపడి దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు ఆ దైవదాసుల ద్వారా మాట్లాడినప్పుడు మనం ఆ మాటలు జాగ్రత్తగా స్వీకరించాలి। तो परमेश्वर का दास भय कहता है कि परमेश्वर का प्रकोप हम पर आने वाला है, इसलिए प्रभु का दास सावधान करता है। तो उन बातों को हृदय में रखनी चाहिए। మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము। इसलिए प्रभु का भाई मानकर हम लोगों को समझाते हैं। పేతురు అంటాడు, पत्रस कहता ఈ है, గుడారములో ఉన్నంత కాలము जब तक मैं स्तंभों में रहता हूँ, ఏమన్నాడు? ప్రేరేపిస్తాడంట। वो प्रेरणा देता ही रहेगा। మీరు కూడా आप भी, మీ స్నేహితుల్ని, आपका दोस्तगणों को, మీ రక్త సంబంధుల్ని, आपके रिश्तेदारों को, మీ బంధుమిత్రుల్ని, आपके रिश्तेदारों నీ को, బిడ్డల్ని, आपके बच्चों నీ को, భర్తని, आपके पति నీ को, భార్యని आपकी पत्नी को, ప్రతి విషయంలో हर एक विषय ప్రతి में, విషయంలో हर एक विषय में హెచ్చరించండి, सावधान करते रहिए। హెచ్చరించండి। सावधान ఈ करते లోక रहिए। స్నేహము దేవునితో వైరము। इस संसार का मित्रता परमेश्वर से बैर करना అందుకే है। పౌలు అంటాడు, इसलिए पौलुस ఈ कहता है, లోక నటన గతించిపోతుంది। इस संसार का रीति नष्ट होने वाला లోక है। నటన इस గతించిపోతుంది। संसार का रीति नष्ट होने ఇదంతా वाला ఒక है। నటన, ये सब कुछ ये संसार की एक रीति है, కానీ పరిశుద్ధ జీవితం జీవిద్దాం। लेकिन पवित्र जिंदगी जिएंगे। ప్రభు నెరిగొందాం। प्रभु का भय मानकर जिए। ప్రభు నోటితో ఒప్పుకున్నావు, నువ్వు प्रभु को प्रभु मानकर अंगीकार किया, హృదయంలో విశ్వసించావు, हृदय में विश्वास किया, ఆయన आपने రక్షకుడు నమ్మావు, आपने उद्धार करता करके ఆయన भरोसा నీ किया। కొరకు నా కొరకు సిలువలో బలి అయిపోయాడని నీకు తెలుసు। आप जानते हो कि वो यीशु मसीह आपके लिए मेरे लिए क्रूस में बलि हो ఆయన गया। మృతులలో నుంచి సజీవుడుగా మరి తిరిగి లేచాడని మనకు తెలుసు। हमें विश्वास करते हैं वो मृतकों में से जीवित होकर उठा है। నీ కొరకు నా కొరకు సిలువలో అవమానం పొందడని తెలుసు। आपके लिए मेरे लिए क्रूस में अपमान पाया है उन्होंने। నీ పాపాలు నా పాపాలు ఆయన మోసుకెళ్ళడని తెలుసు। आपके और मेरी पापों को उन्होंने उठा कर लेके गए, ये भी हम 2 जानते కొరింథీ हैं। 5:21లో दूसरा कोरिन्थी 5:21 में ఆ పాపం మెరుగని ఆయనంట మన కొరకు పాపముగా చేశాడు। చూడండి అక్కడ, जो पाप से अज्ञात था उसी ने उसे हमारे लिए पाप ठहराया। చూడండి, देखिएगा, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యొగినట్లు పాప మెరుగున ఆయనను మన కోసము పాపముగా చేసెను। लिखा है जो पाप से अज्ञात था उसी को उसने हमारे लिए पाप ठहराया कि हम उसमें होकर पवित्र की धार्मिकता बन जाए। ఈ రోజుల్లో ఎక్కడ చూసినా గానీ పోటీలుగా చర్చిలు కడుతున్నారు। इस संसार में देखो आए दिन कहाँ पे भी बड़ा मुकाबले से एक दूसरे को देखकर चर्च बना, కోట్లు పెట్టి కడుతున్నారు। करोड़ों करोड़ रुपए खर्च करके ఓ बनाते हैं। నగిసి రాళ్ళు తీసుకొచ్చి కడుతున్నారు, बड़ी नक्शी नक्शी पत्थरों से బాల్కనీలు కడుతున్నారు। बालकनी बनाते हैं, కానీ लेकिन అందులో వెళ్ళినడు సరైనడు కాదు। उसमें जाने वाला ढंग की नहीं है। అందుకే అన్నాడు, इसलिए कहा నా మందిరము ప్రార్థనా మందిరం। मेरी मंदिर प्रार्थना का मंदिर कहलाएगा। పాపంతోనే మందిరంలోకి వస్తున్నారు,
పాపంతోనే కూర్చుంటున్నారు, పాపం చేస్తున్నారంట. तो पाप में ही मंदिर में आते हैं, पाप के से ही बैठ जाते, पाप से ही घूमते फिरते हैं. కాబట్టి పిల్లారా इसलिए प्रिय జాగ్రత్తగా ఉండండి, మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని इसलिए बोला చెప్తున్నాడు. जब तू मंदिर में आएगा तो तुम्हारे चाल चलन सावधान से रखना. ఈరోజు దైవదాసు నాతో ఏం మాట్లాడతాడు? आज प्रभु का दास मेरे से क्या बात ప్రభు करेगा? నాలో ఉంటే లోట్లు ఏమైనా చెప్పు నాయన, मेरी अंदर की कमियों को बताइए प्रभु जी, నాతో నాలో లోట్లుంటే చెప్పు నాయన. मेरी कमियों को बताइए प्रभु. అందుకే అవే ఆశీర్వాదాలు. वही हमारे लिए आशीष है. ఆశీర్వాదాలు ఎప్పుడు తరగవండి. आशीष कभी घटता नहीं है. ఆశీర్వాదాలు నీ అంటే వస్తాయి. आशीष तुम्हारे साथ ही आएगा. పొలములు భూములు ఆస్తులు అంతస్తులు భార్య బిడ్డలు ఈ బంగారాలు వెండి అని మనతో రావు. तो संपत्ति धन पति पत्नी और खेत वगैरह हमारे साथ नहीं మనతో आएगा. వచ్చేది నీతి కార్యాలు. हमारे साथ केवल धार्मिकता की कार्य చెప్పాను आएगा. మీకు ఆశీర్వాదం అంటే ఏంటో. आपको मैंने पहले भी बताया था आशीष का मतलब क्या है. ఆశీర్వాదం అంటే आशीष का यानी దేవుని कि వాక్యం వినేటప్పుడు जब परमेश्वर का वचन सुनते हैं, నీలో పాపం ఉందని వాక్యం మాట్లాడుతున్నప్పుడు आपको वचन बताता है कि आपके अंदर पाप है, వెంటనే तुरंत ही అయ్యా నేను పాపినయ్యా, प्रभु में पापी हूँ, అయ్యా దీని వల్ల నేను పాపం చేశాను, इस वजह से मैं पाप में पड़ నాకు गया, తెలియలేదయ్యా, मैं अनजान रह ఈరోజు गया. వాక్యం ద్వారా విన్నానయ్యా, आज वचन सुना हूँ దైవదాసు प्रभु, నోటి ద్వారా प्रभु के విన్నానయ్యా, दास के मुंह के द्वारा सुना प्रभु जी. పరిశుద్ధాత్మ ఈ రోజు ఆ పాపం చేయనయ్యని पवित्र आत्मा प्रभु मैं आज से वो पाप नहीं ఒక సెకండ్ करूंगा. తల వంచుకుని నువ్వు 1 मिनट अपना सर झुका వెంటనే कर కమిట్మెంట్ చేసుకో. तुरंत प्रभु से वाचा बांधो, అదే ఆశీర్వాదం. वही आशीर्वाद है. దాన్ని ఆశీర్వాదం అంటారు. उसी को बोलते हैं आशीर्वाद. చాలా మంది అంటారు बहुत सारे लोग ఓ बोलते నాకు हैं చాలా బంగారం ఇచ్చాడు అది ఆశీర్వాదం అంటారు. तो मुझे प्रभु ने बहुत ज्यादा सोना दिया, वो मेरे लिए प्रभु నాకు का ఈ आशीष है. రోజు ఈ సంవత్సరం 2 ఎకరాల పొలం కొని నాకు ఆశీర్వాదం అంటారు. तो इस साल प्रभु के द्वारा मैं 2 एकड़ जमीन खरीदा, वही मेरे लिए ఈ आशीष సంవత్సరం होता నా है. పిల్ల పెళ్లి ఓ లక్షలతోటి ఖర్చు పెట్టి మంచి అల్లుడు వచ్చాడు, మంచి కోళ్ళు వచ్చిందని చెప్పి అబ్బా ఎంత ఆశీర్వదించాడు దేవుడు అంటారు. तो कहते हैं कि प्रभु ने बहुत आशीष दिया, इस कारण इस साल में अपने बेटे का शादी बहुत धूमधाम से किया हूँ, बहुत लाखों पैसा आया है, या बेटी का किया हूँ करके बोलते हैं, ये आशीष समझते हैं. నువ్వు చేసేది అనుజనుడు కూడా చేస్తున్నాడు. आप क्या कर रहे हैं? इस तरह का शादी अन्य जाति भी ఓ करती నా है. బిడ్డ ఈ ऐसे సంవత్సరం లండన్ వెళ్ళింది అంటున్నాడు. तो कहते हैं मेरे बच्चे इस साल लंदन में गया, నా బిడ్డ సరే అమెరికా వెళ్ళింది मेरे అంటున్నాడు. बच्चे इस बार अमेरिका गया बोलते నువ్వు हैं. పంపించేది నా అనుజనుడు పోతున్నాడు. आप क्या भेज रहे हैं? अन्य जाति के बच्चे और ఇవన్నీ ज्यादा. అడగడం రేపు. कल का दिन ये सब कुछ नहीं నీ पूछे. పిల్లలు ఎంత బాగా చదివించావు, आप अपने बच्चों के कितना अच्छी నువ్వు तरह ఎంత पढ़ाया, పొజిషన్ లో పెంచావు, कौन अच्छी कितना अच्छी परवरिश किया हो, ఎంత నువ్వు ఈ లోకం నీతిగా క్రీస్తు లేకుండా నీతిగా బ్రతికావు. तो कितना आप धार्मिकता में जिया बिना मसीह का. అందుకే యెషయా అంటాడు మనం నీతి క్రియలంటే యేసు లేకుండా మురికి గుట్ల వంటి इसलिए यशायाह कहता है हमारी धार्मिकता का कार्य बिना यीशु का मेले छितड़े हैं. గోదానం భూదానం అన్నదానం సత్రాలు నువ్వు ఎన్ని చేసినా కానీ క్రీస్తు లేని జీవితం వ్యర్థ జీవితం. तो गोदान भूदान अन्नदान कितने भी करे और ये सारे कुछ मसीह के बिना बेकार की जिंदगी है. క్రీస్తులో పాపాలు ఒప్పుకోవాలి. मसीह में पापों को मानना चाहिए చచ్చిపోయే లోపు मरने से पहले. చచ్చిపోయే లోపు मरने से पहले నోటితో ప్రభువుని ఒప్పుకోవాలి, मसीह यीशु को प्रभु जानकर अंगीकार నా करो मुझसे. రక్షకుడని ఒప్పుకోవాలి, मेरा उद्धार करता बोल कर अंगीकार ఆయన करो. పునరుద్ధానుడయ్యాడని చెప్పి ఒప్పుకోవాలి, वो पुनरुद्धान हुआ करके विश्वास करो. పరలోకంలో ఉన్నాడని ఒప్పుకోవాలి, ये भी विश्वास करना वो स्वर्ग में है. మళ్ళీ వస్తాడని फिर ఒప్పుకోవాలి, यकीन करना है कि वो आने హృదయంలో वाला है. విశ్వసించాలి, हृदय में विश्वास నీ करना నోటితో है, मुंह ఒప్పుకోవాలి. से अंगीकार ఈ రోజు करना నుంచి है. నా ప్రభు ఆయనే. आज से मेरा प्रभु वही है. ప్రభు అంటే प्रभु నా यानी పైన कि అధికారి, मेरे ऊपर का अधिकारी, నా పైన బాసు, मेरे ऊपर का बॉस, నా బాసు. मेरा बॉस है. ప్రియులారా प्रियो, నీకు ఉద్యోగం వచ్చినప్పుడు, आपको जब नौकरी मिला, కొత్తగా ఉద్యోగం వచ్చినప్పుడు, नया नया में నీకు అపాయింట్మెంట్ వచ్చినప్పుడు, आपको जब अपॉइंटमेंट मिल गया, నువ్వు ఉద్యోగం చేయడానికి వెళ్ళినప్పుడు अब नौकरी करने के लिए जब गया, పాంగులు నిన్ను సీట్లో కూర్చోబెట్టడం, तुरंत आपको सीट में नहीं बिठाएगा. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, वहाँ पे कुछ इंस्ट्रक्शन दिया गया है, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, कुछ नियम दिया गया అది है, ముందు పెడతాడు, वो आपके सामने रखेगा, చదువుకోమంటాడు, वो पढ़ने के लिए बोलेगा, ఇలా చేయాలి నువ్వు ఉద్యోగం, ऐसा करना है आपको नौकरी. నీకు ఇష్టమైతే సైన్ చేయి, अगर आपको राजी है तो साइन करो, ఇలా చేయాలంటే నువ్వు సైన్ చేయి, ऐसा ही करना चाहते हो तो साइन करो, సైన్ లేదు వెళ్ళిపోండి వెళ్ళిపో. नहीं करना चाहते हो तो चला ఎందుకు जाओ. నువ్వు ఉద్యోగంలో సెలెక్ట్ అయిపోయావు, क्यों? आप नौकरी का तो क्यों हो गया, నీకు అపాయింట్మెంట్ కూడా వచ్చేసింది, अपॉइंटमेंट भी मिल गया, అయితే నువ్వు వెళ్ళిపోయావు జాబ్ లోకి. आप जॉब के लिए गए కానీ भी అక్కడ हो, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, लेकिन वहाँ पे कुछ अपना नियम दिया అవి उन्होंने. చదువుకున్నప్పుడు जब उनको కరెక్ట్ पढ़ोगे 9ంటికి రావాలి, ठीक 9 बजे आना पड़ेगा, రాత్రి 7 గంటల పని చేయాలి, शाम के 7 बजे तक काम करना అన్ని पड़ेगा. ఇన్స్ట్రక్షన్ అక్కడ ఉన్నాయి. सारा नियम दिया गया నువ్వు वहाँ पे, చదువుకున్నావు, आपने पढ़ लिया, నువ్వు దాని అనుగుణంగా నడుస్తానంటే సైన్ చేయి, उसी के अनुसार चलता हूँ बोलता है तो साइन कर, సైన్ చేయి. करो साइन. నేను చేయలేను ఇట్లా, मैं ऐसा नहीं कर నా सकता, వల్ల కాదంటే मेरा बस నీకు की नहीं ఉద్యోగం बोलोगे, లేదు. तो आपके लिए नौकरी నువ్వు नहीं है. క్రైస్తవుడివే, आप तो ईसाई हो, నువ్వు క్రైస్తవుడివే, ईसाई तो కానీ हो, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మనకి, लेकिन हमारे लिए कुछ नियम है. బైబిల్ ఉంది, बाइबल రూల్స్ नियम అండ్ है, రెగ్యులేషన్స్ ఉన్నాయి. बाइबल का नियम कानून అసలు दिया విడిగా गया. తిరగటం కాదు. मन मर्जी से नहीं ఓ रह నేను క్రైస్తవుని सकते. అయిపోయాను, ओ मैं मसीह बन నేను चुका బాప్తిసం हूँ, తీసుకున్నాను, मैंने बपतिस्मा ले चुका ప్రభు భోజనం हूँ, కూడా తింటున్నాను, प्रभु भोज भी ఓ लेता భాషలు हूँ, మాట్లాడుతున్నాను, मैंने भाषा बोलता ఓ हूँ, వరాలు పొందుకున్నాను, वरदान पाया हूँ, ఫలాలు పొందుకున్నాను. फल पाता हूँ. పిల్లారా प्रियो,
ఒక దైవదాసుని నాకు తెలుసు. एक प्रभु का दास को मैं जानता हूँ, ఆయన వాక్యం చెప్పినప్పుడు जब वो वचन बताता है, ఆయన కిందకు వచ్చి नीचे आने के बाद చేయి పెడితే अगर हाथ रखता है तो దుష్టాత్మలు పడిపోయాయి, दुष्टात्मा भाग जाता था, దుష్టాత్మలు పడిపోయాయి. दुष्टात्मा भाग जाता था, కానీ लेकिन ఆయన జీవితం సరైనది కాదు. उनका जिंदगी ठीक नहीं था, ఆయన జీవితం సరైనది కాదు. ठीक नहीं था। వ్యక్తిగతంగా నేను చూశాను. मैंने उनको सामने सामने యేసు देखा। ప్రభు అన్నాడు, यीशु ने వాళ్ళ कहा ఫలాలను బట్టి మనం उनके తెలుసుకుంటాం. फलों के द्वारा हम पहचानते हैं। చివరికి ఏమైపోయాడు తెలుసా? अंत में क्या हो गया पता సాక్ష్యం है? లేకుండా అయిపోయాడు. बिना गवाही का जिंदगी हो కానీ गया। लेकिन మీరు అనొచ్చు, आप कह మరి అక్కడ सकते हो, చేయి పెడితే ఎందుకు అక్కడ అంతమంది పడిపోయారు? तो उन्होंने हाथ रख के प्रार्थना की तो इतना सारे लोग क्यों गिर गया? దేవుడు వాడుకుంటాడు. परमेश्वर इस्तेमाल करता है। దేవుని पని మీద నువ్వు వెళ్తున్నావు, परमेश्वर के काम में క్రీస్తు जाते నామంలో వెళ్తున్నావు, मसीह के नाम से जाते हो, దేవుడు అక్కడ నిన్ను వాడుకుంటాడు. वहाँ परमेश्वर आपको इस्तेमाल करेगा। కానీ నువ్వెలా ఉన్నావు? लेकिन खुद आप कैसा వ్యక్తిగతంగా हो? నీ జీవితం ఎలా ఉంది? स्वयं आपका जिंदगी అందుకే कैसी అంటాడు है? ఎహెజ్కేలులో, इसलिए हिजकिय्याह में ఓ कहता है, ఓ ఇజ్రాయేలా, हे इस्राएल, నువ్వు ఎక్కడికి వెళ్ళి నా నామాన్ని तू అవమానపరుస్తున్నావు, जहाँ कहीं जाते तो मेरे नाम का अपमान करता है, ఎక్కడికి వెళ్ళి నా నామాన్ని దూషించబడుతుంది, जहाँ कहीं भी जाते तो मेरे नाम का अपमान నిన్ను करते బట్టి हो। నా నామం అన్ని జనుల మధ్యలో దూషింపబడుతుంది, तेरे वजह से मेरा नाम अन्य जाति के बीच में నిన్ను अपमान బట్టి किया కాదు ఇక్కడ जाता है। కార్యాలు చేస్తుంది. तेरे वजह से नहीं करता हूं मैं ये कार्य। నా నామం ఎక్కడ దూషించబడుద్దో कहीं मेरा नाम అన్ని జనుల మధ్య बदनाम నా ना నామం हो जाए। ఎక్కడ పవిత్రంగా अन्य जाति అపవిత్రపరచబడుతుందని के बीच में कहीं मेरा नाम अपवित्र ना ठहरे। నా నామం నిమిత్తం मैं చేస్తున్నాను अपने नाम కానీ की महिमा के लिए करता हूँ। చూసారా ప్రియులారా? देखा प्रिय? చివరికి ఇజ్రాయెల్ ఏమైపోయారు? अंत में इजराइल का स्थिति क्या చల్లా हो गया? చెదరైపోయారు. वो तितर बितर हो गया, చల్లా तितर చెదరైపోయారు. बितर हो गया। ఎన్ని కష్టాలు పడ్డారు. कितने कष्ट उठाए, పరాయి రాజుల చేతిలోకి వెళ్ళిపోయారు. पढ़ाई के राजाओं का हाथ में चला गया। ఇజ్రాయేలీలు इजरायली, అందుకే మెడవంచని జనాంగం అన్నాడు. उन्हें की बोला गया है कि ये तो बलवा करने ఈనాడు वाला है। క్రైస్తవ జీవితం కూడా అలానే ఉంది. आजकल के ईसाई की जिंदगी भी ऐसा ही है। పై పైన చూసే మోజు పడిపోతున్నారు కానీ ऊपर ऊपर को देख कर ही मन लगाते हैं, హృదయం యొక్క అంతర భాగంలో నా హృదయం ఎలా ఉందని ఆలోచించట్లేదు. अपने हृदय की अंदरूनी हिस्सा में जानकर नहीं देखते कैसा है मेरा हृदय। కాబట్టి పిల్లరా इसलिए ఏం प्रियो, మాట్లాడుకుంటున్నాం, हम क्या बात करते हैं, ఎలాంటి మాటలు किस మాట్లాడుతున్నాం, तरह की बातें करते మనం हैं। మాట్లాడే ప్రతి మాట వింటాడంట ఆయన. हम बोलने वाला हर एक बात वो सुनता है। ఇద్దరు గనక పక్కన ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే अगर दो जने आपस में बात करते हैं, పక్కన వింటాడంట. वो बगल में रहकर వీళ్ళు ఏం सुनता है, ये మాట్లాడుకుంటున్నారు क्या बातें कर रहे మనం हैं। అనుకుంటాం हम सोचते దేవుడు हैं వింటలేదులే. परमेश्वर नहीं सुनता। ఎందుకో తెలుసా? क्यों पता అసలు है? దేవుడు అంటే మనకు తెలియదు కదా. आखिर परमेश्वर का मतलब हमें नहीं पता चला, అంటే इसलिए మనకు తెలియనప్పుడు जब मालूम ही नहीं हमें, మనం ఎట్లా ఇష్టం కూడా జీవిస్తాం. जैसा भी मर्जी अपनी मर्जी का अनुसार అందుకే चलेंगे हम। మలాకి इसलिए मलाकी 3:16లో 3:16 में యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. तब यहोवा का भय मानने वाले आपस में बातें की और यहोवा ध्यान धर कर उनको सुनता था। యెహోవా యందు భయభక్తులు గలవారి ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా, यहोवा का भय मानने वाले आपस में बात करने అంటే पर, ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నావు నువ్వు? यहाँ क्या बात करते हो అంటే आप? మత్తయి సువార్త 12 ఏమన్నాడు? इसलिए मत्ती के 12:36 में क्या बोला? మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట, बोलने वाला हर एक निकम्मे बात, నువ్వు నేను మాట్లాడే ప్రతి వ్యర్థమైన हम మాట जो बोलते हैं निकम्मे हर एक बात రేపు లెక్కలోకి వస్తుంది. कल का दिन हिसाब में आएगा। అదిగో ఆ రోజు యేసు సింహాసనం మీద కూర్చుంటాడంట. उस दिन यीशु सिंहासन पर बैठेगा। మత్తయి సువార్త 25 అధ్యాయము. मत्ती की 25 अध्याय, కుడివైపున ఎవరు గొర్రెలంట, तो दाएं ओर भेड़ है, ఎడమ వైపు మేకలంట, दाएं ओर बकरियां हैं। కుడివైపు వారిని ఏమంటున్నాడు? दाएं ओर से ఇదిగో कहते మీ हैं, కొరకు తండ్రి సిద్ధపడినటువంటి ఇదిగో నా రాజ్యంలోకి వెళ్ళాలంటున్నాడు. तो आप ही की खातिर पिता के द्वारा बनाई गई उस राज्य में जाओ। वो ఎవరాళ్ళు? कौन है? నీతిమంతులు. धर्मी जन, నీతిమంతులు धर्मी जन, కాబట్టి ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు. यानी कि आशीष पाई वे लोग, ఈ లోక ఆశీర్వాదాలు కాదు, संसार की आशीष ఈ नहीं, లోక ఆశీర్వాదం నిన్ను వెంబడించే ఆశీర్వాదాలు. तो आपके पीछे चलने वाला నీ आशीर्वाद, నీ క్రియలు నీ అమ్మట వస్తాయి అంట. तो आपका कार्य आपका पीछे आता है। మనం చూస్తున్నాం, మన ముందు వీళ్ళ పితరులు చనిపోతున్నారు, तो हमारे बुजुर्ग मरते जा रहे तो हम देखते हैं, వాళ్ళు పడే పాటలు మనం उनके చూస్తున్నాం, प्रयास हम देखते हैं, వాళ్ళు ఎలా జీవించారు మనం చూస్తున్నాం. उन्होंने कैसे जिंदगी जी वो भी ఏమన్నా देखते हैं। ఎత్తుకెళ్ళారా? क्या कुछ लेके गए, పోయేటప్పుడు ఏమన్నా ఎత్తుకెళ్ళారా? जाते वक्त कुछ ले చివరకు गए, బాడీ కూడా మనతో రాదు, अंत में हमारा देह भी हमारे साथ नहीं आता, బాడీ కూడా రాదు. देह भी नहीं आता। అందుకే అంటాడు इसलिए कहता है ఆత్మ అంట తాను దయచేసిన వారి దగ్గరికి వెళ్ళిపోద్దంట, మరి మట్టిలో కలిసిపోద్దంట. तो मिट्टी यूं ही मिट्टी में मिल जाएगा, आत्मा जिन्होंने भेजा उनके पास लौट నీ जाएगा। ఆత్మ ఎలా ఉంది? आपकी आत्मा कैसे है? దేవునికి భయపడి क्या జీవిస్తున్నావా? परमेश्वर का भय मानकर जीते ఎలా हो? ఉన్నావు? कैसे हो? భయంకరమైన దినాలు రాబోతున్నాయి. भयानक दिन आने वाले हैं, అందుకే इसलिए మనకంటే ముందు ఒక గ్రూప్ వెళ్ళిపోయింది, సమూహం వెళ్ళిపోయింది. हमसे पहले एक झूठ चला गया। ఎవరో తెలుసు వాళ్ళు? कौन है वो पता है? ఆదాము నుంచి आदम से लेकर యేసు ప్రభు బోధ వినకుండా చనిపోయిన ప్రతి ఒక్కరు, आदम से लेकर यीशु मसीह का संदेश सुना बिना जो मर गए, उनमें से हर एक, వీళ్ళందరూ ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళు, ధర్మశాస్త్రం లేకుండా నీతిమంతులైన వాళ్ళు. तो इनमें से लोग हैं जो व्यवस्था का अधीन थे और बिना व्यवस्था के भी लोग थे। వీళ్ళందరూ ये सब के सब పరలోకంలో సూక్ష్మ దేహంలో పరదేశంలో ఉన్నారు. तो ये जो व्यवस्था के अनुसार चला, स्वर्ग परदेश में सूक्ष्म देह के साथ रहा। 5వ బోర ఊదినప్పుడు, जब 5वीं तुरकी फूकी गई, 5వ బోర
చూడండి पांचवें तुर्की- ఆరో అధ్యాయము पांचवें तुर्की ప్రకటన के గ్రంథము प्रकाशित वाक्य छठी अध्याय 6వ అధ్యాయంలో 6 अध्याय 9వ వచనంలో वचन 9 में 5వ ముద్రను విప్పగా దేవుని వాక్యం కోసం తాము ఇచ్చిన సాక్ష్యం కోసం వధింపబడిన వారు ఆత్మలో బలిపీఠం కింద ఉన్నారంట వాళ్ళు. जब उसने 5वीं मोहर खोली तो मैंने देवेदी के नीचे उनके प्राणों को देखा जो परमेश्वर के वचन के कारण उस गवाही के कारण जो उन्होंने दी थी वध किए गए थे. ఎక్కడున్నారంట వాళ్ళు? कहा थे ये लोग బలిపీఠం క్రింద. वेदी के नीचे. వీళ్ళు క్రీస్తు భక్తులు కాదండి, ये मसीह के भक्त नहीं है, క్రీస్తు రక్తంతో కడగబడిన వాళ్ళు मसीह के కాదండి. लहू से धुले हुए వీళ్ళు नहीं. బలిపీఠాలు కట్టి ये वेदी बनाते थे దీపస్తంభాలు वे और दीपक बनाते ప్రత్యక్ష थे. గుడారంలో मेल मिलाप वाले ప్రత్యక్ష గుడారంలో मेल मिलाप वाले तंबू మోషే में, ద్వారా मूसा के द्वारा దేవుడు చెప్పిన నియమాలను పాటించిన వాళ్ళు. परमेश्वर की बताई गई नियमों को पालन करने वाले. కాబట్టి इसलिए ఈ నిమిత్తము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన ఆత్మలను బలిపీఠము క్రింద సూచితని అంటున్నాడు. वो जो वेदी के नीचे देखा जो गवाही के कारण जो उन्होंने वध किए गए थे వాళ్ళు మొరపెడుతున్నారంట. और पुकार रहे थे. 10వ వచనంలో 10 वचन में వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుగా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకి ఉందని బిగ్గరగా కేకలేస్తున్నారంట. तो 10वें वचन में लिखा है उन्होंने बड़े शब्द से पुकार कर कहा, हे स्वामी, हे पवित्र और सत्य, तू कब तक न्याय ना करेगा और पृथ्वी के रहने वालों से हमारे लहू का बदला कब तक ना लेगा. ఎవరండి వీళ్ళు? कौन है ये लोग? బలిపీఠకున్న ఆత్మలంటే वेदी के नीचे పాత की आत्मा, నిబంధన భక్తులు, यानी कि पुराने नियम के भक्तगण, ధర్మశాస్త్రం ద్వారా. व्यवस्था के अनुसार चलने वाले. పౌలు గారు पौलुस రోమాపత్రిక 2వ అధ్యాయం చదువుకుంటే रोमियो के दूसरे अध्याय में पढ़ेगा तो 11వ వచనం చదువుకుంటాను. वो शायद 11 वचन से ధర్మశాస్త్రం లేకుండా ఉన్నవారు ధర్మశాస్త్ర ప్రకారంగా నీతి క్రియలను నీతి తీర్పు పొందుతారంట. व्यवस्था के बिना जो है व्यवस्था के बिना ही धर्मी ठहराए जाएंगे. ధర్మశాస్త్రం ఉన్నవారు ధర్మశాస్త్ర నీతి క్రియల ద్వారా తీర్పు పొందుతారంట. तो व्यवस्था के अधीन जो है व्यवस्था के द्वारा ही न्याय किया ఆ जाएगा. తర్వాత పౌలు అంటాడు నా సువార్త ద్వారా అంటాడు. इसके बाद पौलुस कहता है मेरा ఆ सुसमाचार సువార్త के द्वारा. క్రీస్తు సువార్త. मेरी सुसमाचार मसीह की క్రీస్తు ద్వారా सुसमाचार పట్టబడ్డాడు. मसीह के द्वारा पकड़ा गया. నా నిమిత్తం ఒక సాధనంగా వాడుకుంటాను. तो मसीह ने कहा मेरे निमित्त एक साधन అన్ని का జనుల इस्तेमाल దగ్గరికి कीजिए. ఇజ్రాయేల్ దగ్గరికి అనుకుంటున్నా అన్ని నామక మా యూదుల దగ్గరికి నేను పంపిస్తానంటున్నాడు. तो कहता है अन्य जाति और इजराइल यहूदियों రాజుల के మధ్యకి बड़े పంపిస్తానంటున్నాడు. राजाओं के बीच में भेजूंगा बोला. యేసు ప్రభు పిలిచాడు यीशु मसीह ने నా बुलाया, సువార్త అంటాడు. मेरा सुसमाचार बोलता అది है క్రీస్తు पौलुस. సువార్త, ये मसीह की అపోస్తుల सुसमाचार. సువార్త. प्रेरितों का తీర్పు 3 सुसमाचार. రకాలుగా तो ఉంటదండి. न्याय विमर्श 3 तरीके से 3 होगा. రకాలుగా ఉంటది. 3 तरीके से. ధర్మశాస్త్రం లేకున్న వాళ్ళకి ధర్మశాస్త్రం ప్రకారంగా నీతి క్రియలు చేసిన వాళ్ళకి దాని ప్రకారం ఉంటది. व्यवस्था के बिना अगर लोगों को व्यवस्था के बिना ही न्याय विमर्श होगा. ధర్మశాస్త్రం నుండి నీతిమంతులుగా క్రియలుగా చేసిన వారికి ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు ఉంటది. व्यवस्था के अनुसार जो धर्मी बनी है उनको व्यवस्था के अनुसार ही न्याय किया जाएगा. క్రీస్తు యొక్క సువార్త విని అపోస్తులు ప్రపంచాలకు పంపబడ్డారు, హతసాక్షులైపోయారు. పౌలు గారు అంటాడు నా సువార్త వలన అంటాడు. तो मसीह के सुसमाचार सुनकर प्रेरित दुनिया भर में फैलाया गया, हतसाक्षी हो गया. पौलुस कहता है मेरा सुसमाचार. చూసారా देखा నువ్వే గుంపులో ఉన్నావు. आप कौन सा झुंड में है? ఇక్కడ यहाँ पे తెల్లని వస్త్రాలు వారిలో ప్రతివానికి ఇవ్వబడెను. हर एक को श्वेत वस्त्र दिए गए हैं. తెల్లని వస్త్రాలండి. श्वेत वस्त्र. చాలా మందికి అనుమానం ఉంటది बहुत सारे लोगों को शक आता है చచ్చిపోయినాక మనం నగ్నంగా ఉంటామా అని. तो मरने के बाद क्या हम नंगे पाएंगे? నగ్నంగా ఉండమండి. हम नंगा ना पाएंगे. నువ్వు ఏ బ్లూ కలర్ వేసుకుని ఏ బ్లూ ప్యాంట్ వేసుకునో నల్ల సొక్కా వేసుకునో నువ్వు చనిపోయిన వెంటనే నీకు తెల్లని వస్త్రాలు నీతిమంతులకి ఇవ్వబడతాయి. तो आप मरते वक्त शायद ऐसे कोई ब्लू कलर शर्ट ब्लैक कलर पैंट पहना हो. मरने के बाद अगर धार्मिकता के अनुसार चलने वाला है, मरने के बाद आपको श्वेत वस्त्र दिया जाएगा. 2వ కొరింథీ 2 कोरिन्थी 5వ అధ్యాయం చూస్తే 5वें अध्याय को देखिएगा. 2వ కొరింథీ 2 कोरिन्थी 5వ అధ్యాయము 5वें अध्याय के చూడండి అక్కడ ఏం రాయబడిందో वहाँ చూద్దాం. क्या लिखा है देखिए. 5వ అధ్యాయము చూడండి. భూమి మీద మన నివాసమైనటువంటి ఆ గుడారము అనగా మన శరీరము నశించిపోయిన చేతులతో చేయబడక దేవుని చేత కట్టబడిన ఒక నిత్యమైన భవనం మరలోకంలో మనకున్నదని ఎరుగుదము. पहले वचन में लिखा है 5 का, क्योंकि हम जानते हैं कि जब हमारा पृथ्वी पर का डेरा सरीका का घर गिराया जाएगा तो हमें परमेश्वर की ओर से स्वर्ग पर एक ऐसा भवन मिलेगा जो हाथों से बना हुआ घर नहीं परंतु स्थिर स्थायी है. మనం మన పరలోకపు నివాసాన్ని ధరించుకోవాలని అపేక్షిస్తూ మనం ఈ గుడారంలో మూలుగుతున్నామని చెప్తున్నాడు. तो हम इसमें हम कराते हैं और बड़ी लालसा रखते हैं कि स्वर्गीय घर को पहन ले. అది ధరించుకున్నప్పుడు మనం దిగంబరంగా కనపడమంటున్నాడు. कि
इसके पहनने से हम नंगे ना पाए जाए। ఈ గుడారంలో ఉన్న కాలం మనం భారంతో మూలుగుతున్నాం అంటాడు. और इस डेरे में रहते हुए बोझ से दबे कराते रहते हैं। అందుకని మనల్ని సిద్ధపరిచింది దేవుని ఆత్మని, అది హామీగా ఉందంట, ముద్రగా ఉందంట. तो क्योंकि हम हमारे उतराना नहीं वरन पहनाना चाहते हैं कि ताकि वे जो मरणहार जीवन है डूब जाए। కాబట్టి इसलिए తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. श्वेत वस्त्र ఎవరు पहना है। చెప్తున్నారండి ఈ మాట? कौन बताता है इस बात ఎవరో को? పద్మాసు దీపంలో ఉన్నటువంటి యేసు ప్రభు అయిన ప్రియశిష్యుడు యోహాను గారు ఆ యొక్క పరలోక వచ్చుడై పరవశుడై ఆ పరలోకంలో జరుగుతున్నటువంటి ఆ దృశ్యాలన్నీ చూసి ఆ బైబిల్లో రాయించిన పరిశుద్ధాత్మ దేవుడు. इन बातों को कौन बता रहे? प्रभु का दिन आत्मा का वश में होकर पद्मस की टापू में रहने वाला यूहन्ना का प्रिय चेला दर्शन के द्वारा देखकर लिखा है इस बाइबल में, वो बातों को लिख छोड़ा है। ఆయన రాసిన మాటలు ఈ మాటలు. उन्हीं की लिखी गई बातें ही। అందుకే అంటాడు, తెల్లని వస్త్రాలు వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపాలని వారితో చెప్పబడెను. तो उन्हें हमें से हर एक को श्वेत वस्त्र दिया गया है, उनसे कहा गया है कि और थोड़ी देर तक विश्राम करो, जब तक कि तुम्हारे संगी दास और भाई जो तुम्हारे समान वध होने वाले हैं उनकी भी गिनती पूरी ना हो ले। మనకి ఒక ఆశ అండి. ये हमारे लिए एक आशा है। ఎందుకో తెలుసా? क्यों पता है? మనకంటే ఒక సమూహం పరలోకానికి వెళ్ళిపోయారు. हमसे आगे एक झुंड स्वर्ग में चला गया। యేసు ప్రభుల వారు मसीह यीशु మత్తయి సువార్త मत्ती 27వ అధ్యాయము 27वें अध्याय में 50వ వచనం చదివితే 50 वचन అక్కడ पढ़ेगा చదువుకుంటూ तो వస్తుంటే वहां से आगे ఆయన पढ़ते పెద్దగా जाएंगे। సిరులో కేక उन्होंने వేసినప్పుడు बड़ी ऊंची आवाज से चिल्लाया, పెద్దగా కేక వేసినప్పుడు ऊंची आवाज से जब సమాధులు चिल्लाया తెరవబడ్డాయి. कबर खुल गए, పరిశుద్ధులు पवित्र దేహాలు पवित्र लोगों के देह లేచి उठ खड़ा हो गया, యెరూషలేములో కనపడ్డారు. यरूशलेम में दिखाई दिया। చూడండి పిల్లారా, देखिए ఎవరు వాళ్ళు? कौन है ये? ఎవరు వాళ్ళు అంటే कौन है ये? వాళ్ళే ఈ పరిశుద్ధులు. ये व्यवस्था का आधीन ఆ पवित्र। తర్వాత उसके बाद 7వ అధ్యాయములో 7వ అధ్యాయం ప్రకటన గ్రంథము प्रकाशित के 1,44,000 మందిలో చూస్తే 1,44,000 लोगों को हम देखते हैं ఇజ్రాయేలీలో రక్షించబడ్డ వాళ్ళు. इजरायलियों के द्वारा जो उद्धार पाए हैं। ఇంకొక విషయం ఏం తెలుసా? एक और बात पता है, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు, अब्राहम को परमेश्वर ने जब वादा किया, అబ్రహామా अब्राहम ఇదిగో ఈ యొక్క ఇసుక రేణువులు ఎంత ఉందో అంత నీ సంతానం చేస్తాను, तो ये देखो पृथ्वी के किणकों को ले लो, उतना तेरा संतान होगा। ఆకాశ నక్షత్రాలు లెక్కేస్తే లెక్క అంత సంతానం అవుద్ది, गिन सकते तो आकाश के तारागणों को गिनो, उतना संतान तुम्हारी నీ होगी। వంశాల ద్వారా భూలోకంలో ఉన్నటువంటి నీ సంతానం ద్వారా భూలోకంలో వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి. तुम्हारी वंश के द्वारा पृथ्वी के सारे कुल आशीष पाएंगे। అయితే అబ్రహాము యొక్క మరి ఆ సంతానం ఎవరితో? ఇజ్రాయేలీలు, యూదులే. आपको पता है ना अब्राहम का वो संतान कौन है? इजराइल और यहूदी। ఈ లోకంలో గుండె మీద చేయి పెట్టుకుని మేము ఫలానా యొక్క వ్యక్తి యొక్క సంతానం చెప్పగలిగిన ఒక ఇజ్రాయేలు, యూదులే. इस संसार में अगर यदि कोई कहता है हम फलाने के संतान है, वो केवल इजराइल और यहूदी అదే है। ఇజ్రాయెల్ దేశం. वो इजराइल का देश। కానీ దౌర్భాగ్యం విషయం ఏం తెలుసా? दौर्भाग्य की बात क्या है पता వాళ్ళు है? నమ్మరు. वो खुद ईश्वर पर भरोसा नहीं करते, యూదులు నమ్మరు, यहूदी भरोसा नहीं करते, ఇజ్రాయేలు నమ్మరు. ना इजरायली भरोसा करते हैं। కానీ देखिए। ఆ సంతానం ద్వారా మనకు ఆశీర్వాదం. तो उसी वंश के द्वारा हमें आशीष मिला है। అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు, अब्राहम से परमेश्वर ने वादा किया, నీ సంతానం ద్వారా तुम्हारे वंश के द्वारा భూలోకంలో ఉన్న पृथ्वी पर ప్రతి ఒక్క వంశం हर ఆశీర్వదించబడు. एक कुल आशीष पाएगा। అందులో రక్షించబడిన వాళ్ళు, उसमें से जो उद्धार पाए हैं, యూదులో రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారండి, यहूदी में भी उद्धार पाए हुए लोग, ఇజ్రాయేల్లో రక్షించబడ్డ వాళ్ళు इजराइल में भी उद्धार पाए हुए लोग వాళ్ళు हैं। లెక్కేస్తే उनका गिनती करते हैं ఏమని तो తెలుసా? क्या कहते हैं? యోధా గోత్రంలో అంట ఎంతమంది అంటే 12,000 మంది, రుబేలు గోత్రంలో 12,000 మంది, हर जगह 12। అషేరు గోత్రంలో 12,000 మంది. అంటే మొత్తం నప్తాలి, మనష్షే, షిమియోను, లేవి, ఇస్సాకరు, జబులూను, యేసేబు, బెన్యమీను వీళ్ళందరూ చూస్తే అందులో నుంచి వీళ్ళు 1,44,000 మందిని దేవుడు మరి ఆ యొక్క రక్షణ మార్గం నడిపించాడు. तो हम देखते हैं कि इजराइल की उस गोत्रों में से जितने यहूदा है, रूबेन है और आशेर है, नफ्ताली है, मनश्शे है और शेमोन है और लेवी है, ये इस्साकार है, जबूलून है, सारी यूसुफ का गोत्र, इन सब में से बेन्यामीन के गोत्र में से हर गोत्र में से 12-12 हजार लोग उद्धार पाए। ప్రతి గోత్రం నుండి అంట हर एक गोत्र में से 12,000 మంది, ప్రతి గోత్రం నుండి. हर एक गोत्र में से 12,000। వాళ్ళే కాదండి, वही नहीं। ఇంకా చూడండి 9వ వచనంలో ఏమంటున్నాడు? और देखिए 9 वचन, ఆ తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషల మాట్లాడి నుండి వచ్చిన ఎవరు లెక్కింపజేయాలని ఒక గొప్ప సమూహం నాకు కనిపించింది అంటున్నాడు. इसके बाद मैंने दृष्टि की कि और देखा हर एक जाति और कुल और लोग भाषा से हर एक बड़ी भीड़
जिसे कोई गिन नहीं सकता था, श्वेत वस्त्र पहने हुए और हाथों में खजूर की डालियां लिए हुए सिंहासन के सामने, मेमने के सामने खड़े हैं। మెమ్న గొర్రె పిల్ల मेमने के सामने వీళ్ళు खड़े పాత हैं। నిబంధన భక్తులు కాదండి, ये नहीं, पुराने नियम के भक्तगण नहीं है, వీళ్ళు బలిపేట కింద ఉన్నవాళ్ళు కాదు, ये वेदी के नीचे रहने वाले వీళ్ళు नहीं है, క్రీస్తుని వెంబడించిన ये వాళ్ళు. मसीह के पीछे चलने वाले యేసు हैं, రక్తంతో मसीह కడగబడ్డ के लहू के द्वारा धुले हैं। వాళ్ళైతే గొర్రెల యొక్క మేకల యొక్క కోడిల యొక్క రక్తం ద్వారా మరి పరిశుద్ధ స్థలం నుంచి రక్షించబడ్డ వాళ్ళు. तो वो पवित्र जगह में उद्धार पाएंगे भेड़ बकरों के लहू के द्वारा। ఇక్కడ ఏం రాయబడి తెలుసా, क्या लिखा है? వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలబడిన వాళ్ళు అంటే వీళ్ళు. श्वेत वस्त्र पहने हुए, अपने हाथों में खजूर की डालियां लिए हुए, सिंहासन के सामने, मेमे के सामने खड़े हैं ये लोग। సింహాసనాశనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును ఈ రక్షణకై స్తోత్రం అని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్తున్నారంట. और बड़ी शब्द से पुकार कर कहते हैं, उद्धार के लिए हमारे परमेश्वर का जो सिंहासन पर बैठे हैं वो मेमने का जय जयकार వీళ్ళెవరు हो। తెలుసా, ये कौन है पता है? క్రీస్తు రక్తంతో కడగబడ్డారు. मसीह के लहू के द्वारा धुले हुए हैं। చూడండి, వాళ్ళకే కాదండి ఆశీర్వాదం, उन्हीं को ही नहीं आशीर्वाद, మనకు కూడా ఆశీర్వాదం, यानी कि केवल इजराइल को नहीं, हमको भी आशीर्वाद మనకు है। కూడా ఆశీర్వాదం. हमें भी ఆ आशीर्वाद। సంతానం ద్వారా, ఆ సంతానంలో నుంచి యోధా సంతానంలో నుంచి, యోధా సంతానంలో దావీదు యొక్క గోత్రములో నుండి మరి నాతాను యొక్క వంశం నుంచి వచ్చిన యేసయ్య రక్తం ద్వారా మనం కడగబడ్డాం. हम यहूदा के गोत्र में से, दाऊद के वंश में से जो नातान हुआ, नातान के वंश से जो आया यीशु मसीह, उन्हीं के द्वारा हम उद्धार पाए। కన్య అయిన స్త్రీ మరియమ్మ యొక్క గర్భం నుంచి వచ్చిన యేసయ్య ద్వారా రక్షించబడ్డాము. कुंवारी जो मरियम है, उनके गर्भ द्वारा आया यीशु मसीह के द्वारा हमने उद्धार पाए। అందుకే అంటాడు इसलिए कहते పౌలు हैं గారు, पौलुस, ఇజ్రాయేలుని యూదులు అంటాడు, మీ తొట్టిపాటు, ఈ తొట్టిపాటు మీరు అన్యజనులకు మేలైందంట. तो पौलुस बोलता है पत्रिका में, उनकी परमेश्वर के विरुद्ध बलवा करना हमारे लिए भलाई ठहरा। ఎంత ఆశీర్వాదం మనకి, कितनी आशीर्वाद है हमें, ఎంత ఆశీర్వాదం మనకి. कितनी आशीष है हमें। కాబట్టి इसलिए చూడండి, देखिए సమయం దగ్గరికి వచ్చింది. समय निकट आ गया है। ఎస్కేల్ ప్రవక్త అంటాడు, हेजकेल नबी कहता है, जैसा సమయం చాలా దగ్గరికి వచ్చింది, समय पूरा हुआ है, అంతం వచ్చేసింది. अंत आ चुका యేసు है। ప్రభు కూడా అంటున్నాడు, यीशु मसीह भी कहता జాగ్రత్తగా है, ఉండండి, सावधान से रहो। ప్రభువా ఎప్పుడు జరుగుతాయి, प्रभु ये कब पूरा होगा, మీరు రాకడికి ఏంటి సూచనలు, आपके आगमन का चिन्ह क्या है, యుగ సమాప్తి ఎప్పుడు अंत कब होगा అని అడుగుతున్నప్పుడు जब पूछा तो చూడండి, ఆఖరి దినాల్లో देखिए ना, ఎవరు కూడా మేము మోసపరచుకోకుండా कोई చూసుకోండి. भी आपको ना भरमा सके మరి इसका యుద్ధాలు ध्यान रखो। జరుగుతున్నాయి, युद्ध होगा, భూకంపాలు వస్తున్నాయి. भूकंप होगा। అంజూరపు చెట్టు అన్ని సాదృశ్యాలు చెప్పుకుంటూ వచ్చాడు. అంజూరపు చెట్టు అంట చిగురించినప్పుడు, जब లేతదైనప్పుడు, उन्होंने बहुत सारे सादृश्य बताया अपने आगमन के लिए, अंजीर का पेड़ जब अंकुर आएगा, అంజూరపు పేడు అంటే ఇజ్రాయెల్కి సాదృశ్యం అండి. అంజూరపు చెట్టు ఇజ్రాయెల్కి సాదృశ్యం. अंजीर के पेड़ जो इजराइल का सादृश्य है, అది లేతదై చిగురించినప్పుడు वो बड़ा कोमल होकर नर्म रूप से विकसित होता है। ప్రపంచం అంతా చల్లా చెదిరిపోయిన యూదుల్ని ఇజ్రాయెల్ ఒక దేశానికి తీసుకొచ్చి ఆ దేశంలో నాటి ఆ దేశానికి ఇజ్రాయెల్ అని పేరు పెట్టి, दुनिया भर में तितर बितर हुए परमेश्वर के जनों को, यहूदियों को, इजराइल को इकट्ठा करके एक जगह इकट्ठा किया और इस देश का नाम इजराइल करके रखा। 1948 మే 1948 14వ తారీఖున मैं 14 में వాళ్ళకు ఒక జెండా ఇచ్చాడు, उनको एक झंडा दिया है, దేశం ఇచ్చాడు, एक వాళ్ళకి देश प्रकट ఒక किया, ప్రధానమంత్రిని ఇచ్చాడు. उनके एक प्रधानमंत्री చూడండి ठहराया। ప్రియులారా, देखिए प्रियो, అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు అనేది जब మాట अंजीर के ఎందుకు पेड़ తెలుసా? अंकुर होने पर, क्यों पता है ये बात? అప్పుడు 75 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి मानो उस समय 75 वर्ष का कोई इंसान है, ఆ వ్యక్తి ఇప్పుడు కూడా చూస్తున్నాడు. वो व्यक्ति अभी भी देखता है। అందుకే అన్నాడు, इसलिए कहता ఈ है, తరము గతించక ముందే నేను వస్తాను. ये पीढ़ी नष्ट होने से पहले ही ఇది मैं చాలా आऊंगा। ఎవిడెన్స్ అండి, इसके लिए बड़ी ఇలా साबित करने చాలా वाला- ఎవిడెన్స్ ఉన్నాయి. बहुत साबित ఈ करने वाला తరం विषय है। తరం అంటే 100 సంవత్సరాలు, ये पीढ़ी यानी कि 100 साल, తరం అంటే 100 సంవత్సరాలు. పీడి అని అంటే సంవత్సరాలు. ఆ సిగురించినప్పుడు ఆ ఇజ్రాయేలీలు ఆ యొక్క 1948 ఆ మే 14వ తారీఖు నుంచి అప్పుడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఆ తరం ఇంకా గతించలేదు కాబట్టి వాళ్ళు చూస్తారు అన్నాడు. तो जैसा इसराइल सब इकट्ठा हुए थे 1948 और मई 14 तारीख को जब इसराइल एक जगह इकट्ठा हो गया, उस दिन का उस समय मानो किसी को 70 या उससे कम की उम्र होगा, जब तक वो जीवित रहेंगे, यानी कि 100 साल के अंदर यीशु मसीह आने वाला ఈ है। తరము గతించదన్నాడు, इन्हें कहा था इस पीढ़ी अंत होने से पहले, గతించదన్నాడు. अंत होने से पहले। కాబట్టి పిల్లరా, इसलिए प्रियो, ఇంకా ఈయన చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి. इसके लिए बहुत सारे साबित करने वाले దేవుని विषय हैं। దృష్టిలో మన దృష్టిలో ఈ సంవత్సరాలు గడితే దేవుని దృష్టిలో ఒక్క రోజు గడిచినట్లు. परमेश्वर की हमारी नजर में 1000 वर्ष की बीत गए तो परमेश्वर की नजर में एक दिन बीतने का 6 రోజులు సృష్టి చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. 6 दिन सृष्टि किया, 7वां दिन आराम किया है। ఆయన బిడ్డలకి ఈ లోకాన్ని ఇచ్చాడు, हम संसार में अपने लोगों के लिए వేలమన్నాడు. राज्य करने के लिए कहा। కాబట్టి इसलिए నోవాహు నుంచి ఆదాము నుంచి आदम से ఇప్పటి వరకు చూస్తే अभी तक देखते 6000 సంవత్సరాలు అయిపోయినాయి, 6000 साल खत्म हो गए, 6000 అయిపోయినాయి, 6000 खत्म हो 7000 गए, సంవత్సరాలు ప్రవేశించాం, 7000 में प्रवेश कर चुके हैं। ప్రవేశించాం. प्रवेश कर
कर సంఘం चुके हैं। విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలి. कलिशा विश्राम में चले जाना, సంఘం విశ్రాంతిలోకి कलिशा వెళ్ళిపోవాలి. विश्राम में चले जाना है, ఎందుకంటే क्योंकि ఆయన దృష్టిలో మన దృష్టిలో 1000 సంవత్సరాలు, ఆయన దృష్టిలో ఒక రోజు కాబట్టి क्योंकि हमारे नजर में 1000 वर्ष तो उनकी नजर में एक दिन है ना। 6 రోజులు సృష్టి చేసి 7 రోజులు విశ్రాంతి 6 दिन తీసుకున్నాడు. सृष्टि किया, 7वां दिन आराम किया। तो అదే విధంగా इसी प्रकार మనం వేరే వేల సంవత్సరాల్లో ఉన్నాము. हम तो 7000वीं साल संगम में शुरू हो एत्तबडुद्दी. गया, कलिशा उठाए गए, ఎప్పుడైనా ఎత్తబడుద్ది, कभी भी ఏ उठा लिया जा సమయం सकता ఎత్తబడుద్ది. है, कोई भी समय అందుకే उठा लिया जा ప్రవక్తలు सकता హెచ్చరించారు. है। इसलिए नबियों ने सावधान किया, అందుకే ప్రవక్తలు హెచ్చరించారు. इसलिए सावधान किया సమయం नबियों ने। దగ్గరికి వస్తుంది, समय आ गया है, సమయం దగ్గరికి అంతం समय దగ్గరికి आ వస్తుంది, गया, अंत సమీపంగా ఉందన్న. निकट है, समय पूरा కాబట్టి हुआ। జాగ్రత్తగా ఉందాం, इसलिए सावधान से रहेंगे, జాగ్రత్తగా ఉందాం. सावधान से మన रहेंगे, నోటిని కాపాడుకుందాం, हमारे मुंह को మన संभाल హృదయాన్ని के, కాపాడుకుందాం, हमारे हृदय को మన संभाल జీవితాన్ని के, हमारी కాపాడుకుందాం, जिंदगी को మన संभाल శాస్త్రాలను के, हमारे కాపాడుకుందాం. कारनामों को सुधारे, సంఘము, సహవాసము कलिशे की संगति में रहेंगे, ప్రభువులో బలపడదాం. प्रभु में बल అన్ని पाए। చిన్న ప్రార్థన आइए చేసుకుందాం. छोटा सा प्रार्थना करें। వందనాలు నాయన, धन्यवाद प्रभु जी, స్తోత్రాలు स्तुति ప్రభా. हो ఈ రాత్రి इस रात के ఈ समय దాసుని ద్వారా మాట్లాడిన आपके మాట दास के द्वारा आपने बात किया। 100 పాళ్ళ హృదయం 100 गुना हर एक हृदय में फलवंतों ने मदद సాతాను ఎత్తుకొని పోకుండా, शैतान उठा के ना ले जाने సాతాను पाए, ఎత్తుకొని పోకుండా नहीं ले जाने पाए అయ్యా, शैतान, 100 పాళ్ళు और పనిచేయాలి. हृदय में वचन 100 गुना दुष्ट फलवंत ఎత్తుకొని होने పోకుండా पाए, ప్రభు. ना उठा सके दुष्ट प्रभु। కాబట్టి ఈ యొక్క మంచి జీవం కలిగిన మాటలు ये जीवनदायी की జీవితాన్ని बातें ఫలవంతం हर एक చేయాలని जिंदगी को फलवंत करे प्रभु। యేసు నామములో అడుగుతున్నాను यीशु తండ్రి. के नाम से दुआ मांगते हैं पिता, आमीन. आमीन। मरता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలమ్మ దేవుని सबको నామములో. praise the Lord, प्रभु यीशु के नाम